సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంకా మంచిగా అందరూ సంక్రాంతికి అయితే ఎంజాయ్ చేసిర్రు అనుకుంటా. అందరూ మంచిగా గోదావరి గట్టు కింద రామచిలకమే సంక్రాంతి అయిపోయాక చదువుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో మీకు లాస్ట్ వీడియోలో మాట ఇచ్చినట్టు నెక్స్ట్ డేస్ గురించి చెప్తానైతే చెప్పిన. సో ఈ వీడియోలో మీకు నెక్స్ట్ డేస్ గురించి అయితే కంప్లీట్‌గా చెప్పేస్తా. ఒక వెబ్‌సైట్ ఎట్లా చేయాలో నీకు క్లియర్ కట్‌గా ఏమేమి ఉంటాయో అన్నీ డిస్కస్ చేద్దాం నీట్‌గా విత్ ఏఐ టూల్స్. ఒక్క వీడియోలో మీకు కోడింగ్ నేర్పించి అదంతా మన వల్ల కాదు. ఈ వీడియోలో ఏందంటే నెక్స్ట్.js యూజ్ చేసి విత్ ఏఐ టూల్స్, బోల్ట్, కర్సర్ ఈ రెండే మనం ఇప్పుడు ఏఐ టూల్స్ యూజ్ చేసి ఒక వెబ్‌సైట్ కంప్లీట్‌గా ఎట్లా చెయ్యాలో క్లియర్ కట్‌గా మనం తెలుసుకుందాం. అండ్ అలాగే ఇప్పుడు బ్రో నాకు ఇప్పుడు ఈ ఒక్క వీడియో వస్తే అంతా అయిపోతదా వెబ్ డెవలప్‌మెంట్ మొత్తం వచ్చేసినట్టేనా అంటే అట్లా కాదు భయ్యా. చాలా ఉంటాయి. వెబ్ డెవలప్‌మెంట్ అంటే చాలా డీటెయిల్‌గా ఉంటది. స్టాక్, మొంగోడిబి, రియాక్ట్, ఎక్స్‌ప్రెస్, నోడ్.js ఇంకా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బేసిక్స్ అన్నీ ఉండాలి. ఇప్పుడు ఈ ఒక్క వీడియో చూసి నేను వెబ్‌సైట్‌లు చేస్తున్నా అయిపోయింది బ్రో అంటే అయిపోయింది చేయొచ్చు. ఇంగ ఏ టూల్స్ చేసి చేయొచ్చు. ఇలానే చేయాలి. ఇప్పటికి కూడా అంత స్క్రాచ్ నుంచి చేయాలంటే ఎవడి వల్ల కాదు. చేయొద్దు కూడా. సో, బ్రో ఇగ పర్ఫెక్టా నాకు జాబ్ అదంతా పర్ఫెక్ట్ అయిపోతది ఇదొక్క వీడియోతోటి అంటే అట్లా కాదు. జస్ట్ ఈ వీడియోలో ఏందంటే నాలెడ్జ్ ఇస్తున్నా. నీకొక వెబ్‌సైట్ ఎట్లా క్లియర్ కట్‌గా వర్క్ అవుతది. ఒక మంచి వెబ్‌సైట్ చేసి నువ్వు బయట ఎట్లా అమ్ముకోవచ్చు దాన్ని. ట్విట్టర్‌లో మంచిగా మార్కెటింగ్ ఎట్లా చేసుకోవచ్చు. అదంతా నేను ఈ వీడియోలో కవర్ చేస్తా అంతే. జాబ్, గీబ్ అంటే అది నాకు తెలవదు. ఓకే. సో, మీకొక మంచి నాలెడ్జ్ వస్తది. నెక్స్ట్.js ఫ్రేమ్‌వర్క్ ఎట్లా రన్ చేయాలో, ఎట్లా యూజ్ చేయాలో అది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే పర్ఫెక్ట్‌గా. అండ్ నెక్స్ట్ నేను రీసెంట్‌గా ఒక వెబ్‌సైట్ చేసినా అని చెప్పినా కదా! అది సేమ్ ఒకసారి చూపిస్తా. అది కూడా నేను జస్ట్ ఏఐ టూల్స్ యూజ్ చేసి నా నాలెడ్జ్ అన్నమాట. ఒక్క నిమిషం ఇండిక్యాప్షన్స్.com. సో, ఈ వెబ్‌సైట్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా! మనం ఎట్లా చేయాలంటే వెబ్‌సైట్‌లో మనకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అంటే ఆ కోడ్ మనకు అర్థం కావాలి ఫస్ట్. కోడ్ ఏంది? ఏమైతుంది కోడ్‌ల? ఆ కోడ్ అర్థమయ్యి ఈ ఏఐ టూల్స్ ఉంటాయి కదా! వాటితోటి కోడ్ రాపియాలి అంతే. మన మన వర్క్ ఏందంటే చాలా తక్కువ. మన వర్క్ జస్ట్ ఒక 20-30% ఉండాలి. మిగతాదంతా ఆ ఏఐ టూల్స్ వాటి ద్వారానే రన్ చేపియాలి. సో, ఈ వెబ్‌సైట్ ఉంది కదా! ఇప్పుడు ఇది మన కర్సర్, బోర్డ్ ద్వారానే నేనైతే ప్రిపేర్ చేసినా మొత్తం. నాకు దగ్గర దగ్గర ఈ వెబ్‌సైట్ చేయడానికి ఆల్‌మోస్ట్ ఒక 15-20 డేస్ పడ్డది. అంటే మొత్తం కూర్చోలే. పైన పైన. సో, ఇదన్నమాట. ఏం లేదు ఇది. జస్ట్ ఏందంటే మనం ఇప్పుడు క్రియేటర్స్ అందరూ ఉంటారు కదా! ఎడిటర్స్ వాళ్ళేం చేస్తారంటే ఇట్లా మీకు చూపిస్తా. ఇది అవుట్‌పుట్ అన్నమాట ఒకటి. मोस्ट कॉलेजेस में आज टाइम वेस्ट हो रहा है. I agree with that. माय पर्सनल सजेशन इज क्लास में बैठे बैठे ना और कुछ సో, ఇది ఉంది కదా! ఇప్పుడేంటంటే మాట్లాడేది కింద డిస్‌ప్లే అయితుంది. హిందీలో మాట్లాడితే ఇంగ్లీష్‌లో మనకి కనపడుతుంది కాబట్టి, సో, ఈ టూల్ లేదు బయట ఎక్కడ గూడా. నేను రిసర్చ్ చేసినా. మన క్రియేటర్స్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళేం చేయాలి జస్ట్ రీల్స్ కోసం వాళ్ళ ఆడియోని ఇక్కడ అప్‌లోడ్ చేస్తారు. ఉంటది కదా! 1 మినిట్ ఆడియో అట్లా. ఆ ఆడియో అప్‌లోడ్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ ఏంది? సపోజ్ మనది తెలుగు అనుకో. తెలుగు ఇచ్చేసి టార్గెట్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్‌లో కావాలి అవుట్‌పుట్. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చూసినాం కదా! సేమ్ మనకి ఇంగ్లీష్‌లో కావాలి అవుట్‌పుట్. అండ్ దెన్ మనకి ఫోనెటిక్ ట్రాన్స్‌లేషన్ ఇంగ్లీష్‌లో వచ్చేస్తది. ట్రాన్స్‌లేషన్ అంటే మన తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అది. ట్రాన్స్‌లేషన్ అనేది మొత్తం కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లోకెళ్ళిపోతది. ఫోనెటిక్ అంటే మన తెలుగులోనే ఉంటది. ఇంగ్లీష్‌లో కనపడతది. సో, జనరల్ కొట్టంగానే మనకొక ఎస్ఆర్‌టి ఫైల్ వస్తది. ఆ ఫైల్ డైరెక్ట్ మనము ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్‌లో ప్రీమియర్ ప్రో గాని, డావిన్సీలో గాని, లేకపోతే క్యాప్‌కట్‌లో గాని అలా డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. ఫోన్స్ కైన్ మాస్టర్‌లు అవన్నీ కాదమ్మా. ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్‌కి ఇది వాడాలి. సో, బేసిక్‌గా ఇదనమాట ఈ వెబ్‌సైట్ అయితే. సో, దీన్నైతే మొత్తం ప్రిపేర్ చేసిన. బ్యాక్ ఎండ్ గూడా అంతా మంచిగా అంతా సెక్యూరిటీ పరంగా గూడా కొన్ని బానే ఇంప్లిమెంట్ చేసిన ఆల్‌మోస్ట్ అయితే. సో, ఇది ఈ వెబ్‌సైట్ కంప్లీట్‌గా ఏఐ యూజ్ చేసి మన నాలెడ్జ్ తయారు చేసినాం. ఇప్పుడు ఏ పని ఏఐ చేస్తది. ఇప్పుడు మన పని మనం చేయాలి కాబట్టి, ఆ పనేందో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొక థింగ్ చెప్తా. నేను వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఫస్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేసిన. ఆల్‌మోస్ట్ 3+ ఇయర్స్ అయిపోయింది. సో, దాంట్లో ఏందంటే చాలా స్ట్రగుల్స్ అనమాట. కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తాయి. అవి ఎందుకొస్తాయో అర్థం కాదు. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో తెలవదు. అది కొన్ని సార్లు రోజులు పోతాయి. ఎవడన్నా హెల్ప్ చేస్తే బాగుండురా బాబు అనిపిస్తది. సో, అది మనకి ఎర్రర్స్ అనేవి చాలా వస్తాయి. అది కామన్. అది ఏంటంటే మనం దాన్ని రెక్టిఫై చేయాలి వెతికి గూగుల్‌లో గాని, చాట్‌జిపిటీలో గాని. సో, అలాంటి ఎర్రర్స్ చాలా వస్తాయి. నువ్వు ఏ ట్యుటోరియల్ చూసినా గాని, నువ్వు కొన్ని ఫేస్ చేస్తావు. ఎంత మంచి ట్యుటోరియల్ అయినా వాడు ఎంత నీట్‌గా చెప్పినా సరే, నీ సిస్టమ్‌లో కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అది చూసి నువ్వు ఆగం ఆగం అయితావు. అట్లా కొన్ని మనం ఏం చేయలేం వాటిని. కొన్ని నువ్వు ట్రై చేయాలి. దాన్ని ఎట్లైనా సరే ఆన్సర్ పట్టుకోవడానికి పేషెన్స్‌గా మనం దాన్ని సాల్వ్ చేయాలి. అండ్ ఇట్లాంటి కంటెంట్ వీడియోస్ లైక్ ఒక వెబ్‌సైట్‌లు చేయాలి. దాన్ని మార్కెటింగ్, సాస్ ప్రొడక్ట్స్ మనం ఇట్లా ఈ నెక్స్ట్ డేస్ ఈ వెబ్ డెవలప్‌మెంట్ మీద ఇట్లా ప్రొడక్ట్స్ చేయాలి. మంచి దాన్ని ఎట్లా చేయాలి? ఇలాంటివి కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ మన యూట్యూబ్‌లో లేవు.
దాన్ని ఏం చేసినామంటే తెలుసుగా మనం సర్కిల్ చేసినాం ఇక. ఆ సర్కిల్‌లో మనం ఫిల్ అయిపోవాలి. సో, అదనమాట కాన్సెప్ట్. అండ్ మీరు ఫండమెంటల్స్ మీ ఓన్‌గా మీరే నేర్చుకోవాలి. నేను ఫండమెంటల్స్ ప్రతిది చిన్న చిన్నది నేను చెప్పలేను. జస్ట్ మీకు డైరెక్ట్ ఇప్పుడేంటంటే మీకు డైరెక్ట్ మిమ్మల్ని యుద్ధంలో దింపుతున్నా నేను. మీకు కత్తి పట్టడం తెలవదు, దాన్ని ఓపెన్ చేయడం తెలీదు, క్లోజ్ చేయడం తెలీదు, ఎలా యాంగిల్‌లో తిప్పాలో తెలీదు గానీ మిమ్మల్ని డైరెక్ట్ యుద్ధంలో దింపేస్తున్నా. అక్కడ మీరు కొంచెం ఇక అది కొంచెం ఫండమెంటల్స్ మీరే ఓన్‌గా నేర్చుకోండి. డైరెక్ట్ మనది కాన్సెప్టే ఉంటది. అండ్ ఈ ట్యుటోరియల్‌ని నువ్వు కంటిన్యూ చేయాలంటే నీకు మెయిన్‌గా కావాల్సింది ఒకటే ఒకటి. నీకు జావా ఏదైనా బేసిక్ సి గాని, జావా గాని అసలిప్పుడు ఒక కోడ్ చూపించినామనుకో, అది ఎట్లా వర్క్ అయితుందో నీకు అర్థమైతే ఈ వీడియో నువ్వు కంటిన్యూ చేసేయొచ్చిగ. బేసిక్ ఏందంటే నీకు సి లాంగ్వేజ్ గాని, ఏమైనా కోడ్ కొట్టినా, జావాలో ఏమైనా పైథాన్ గాని ఏమైనా కొడితే ఆ కోడ్ ఎట్లా రన్ అయితుంది? అసలు ప్రాసెస్ ఎట్లా ఎగ్జిక్యూట్ అయితుంది ఆ కోడ్? అది తెలిస్తే చాలు. అండ్ మీరు బయట చూసుకున్న వెబ్ డెవలప్‌మెంట్ కోర్సులు ఇంకొకటి ఆహ్, బీభత్సంగా ఉన్నాయి రేట్లు. నేను చూసినా కదా! ఒక్కొక్కటి 10,000 అని, 30,000, 50,000, 70,000 అండ్ ఇంకోటి 1 ఇయర్ కోర్స్, 2 ఇయర్ కోర్స్, 4 ఇయర్ కోర్స్. వెబ్ డెవలప్‌మెంట్‌కి అంత అవసరం లేదు. బొక్క నేను చెప్పాలంటే. ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఈ టైంలో అంటున్నా. ఈ టైంలో అంత టైం పెట్టి నేర్చుకోవడం కూడా అవసరం లేదు. బేసిక్స్ వస్తే చాలు నీకైతే. అండ్ ఇంకొకటి మీరు ఎక్కడన్నా మనీ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ఒకసారి ఆలోచించి చేయండి. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కోర్స్ ఉంది. అది మీరు డైరెక్ట్ తరుణ్ స్పీక్స్ దగ్గర తీసుకున్నారనుకోండి. మీకు వర్త్ అన్నమాట అది. ఎందుకంటే మీకు అతని స్టైల్ తెలుసు. అతని అవుట్‌పుట్స్ ఎట్లా ఉంటాయో మీకు తెలుసు క్లియర్‌గా. అలాంటి ఎక్స్‌పర్ట్స్ దగ్గర నుంచి మీరు నేర్చుకుంటే ఫాస్ట్‌గా నేర్చుకుంటారు. అండ్ ఇంకోటి మీకు టైం అనేది మంచిగా సేవ్ అయిద్ది. అండ్ చాలా బెస్ట్ ఇన్‌పుట్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఒకడు చేస్తున్నప్పుడు వాడు చేస్తున్న ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాడు కాబట్టి మీకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తది. అండ్ ఇప్పుడు సపోజ్ కొంచెంమంది ఇన్వెస్ట్ చేయనీకి ఆలోచిస్తారు. ఒక 200 దగ్గర, 300 దగ్గర, 400 దగ్గర. ఈ 400, 500 దగ్గర ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే ఆ షార్ట్ టైమ్‌లో మీకొచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఆ తక్కువ టైమ్‌లో వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా వాల్యుబుల్ అన్నమాట. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచించాల్సొస్తది. లైక్ ఎక్కువ టైం పడతది మనకది. ఒక చిన్న విషయం తెలియడానికి ఒక డేస్ పట్టొచ్చు, వీక్స్ కూడా పట్టొచ్చు. అలాంటి టైము అంత క్రూషియల్ అన్నమాట కొన్ని. మీరు సపోజ్ ఒక 200 పెట్టి ఒక చిన్న కోర్స్ తీసుకుర్రనుకోరి. దాంట్లో వచ్చే వాల్యూ మీకెక్కువుంటది. మీకు ఒక్క వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తది కాబట్టి మీకు చాలా హెల్ప్ అయితదది. సో, కొన్ని థింక్ చేయండి. అంత పెద్ద 10,000, 20,000 పెట్టేవాళ్ళు ఒకసారి మీరు 300, 400 పెట్టి అలాంటివి తీసుకున్నప్పుడు చాలా నాలెడ్జ్ వస్తది మీకు. సో, మరీ చిన్న బడ్జెట్స్ దగ్గర మీరు ఎక్కువ థింక్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ వస్తదని మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, అరే! వాడు చెప్పగలుగుతాడు. నాకు నాలెడ్జ్ వస్తది ఆ వీడియోలోకెళ్ళి వాడు పెట్టిన దానికెళ్ళి అన్నప్పుడు జస్ట్ మీరది చూడండి. అండ్ ఇప్పటికే సోది ఎక్కువైపోయింది కాబట్టి ఈ వీడియో మొత్తం మీరేం చేయాలంటే కామన్ సెన్స్ వాడి వీడియో చూడండి. ఓకే. ఒక లాజికల్‌గా థింక్ చేయండి ప్రతిసారి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంగ చెప్పాల్సింది ఇంకేముంటది ఇగ లైక్ చేయండి. రీచ్ ఎక్కువ అందరికి మన తెలుగు వాళ్ళందరికి షేర్ అయ్యేటట్టు. అలాగే మీకు లాస్ట్ వరకు ఏమైనా మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి వీడియోలో. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా రీచ్ అనేది మన ఛానెల్ కూడా వస్తది కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ ఇంకా చేద్దాం. ఓకే. అండ్ తర్వాత లాస్ట్‌కి ఇంకా లింక్డ్ఇన్‌లో, ట్విట్టర్‌లో గాని మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అక్కడ మనోళ్ళు లింక్డ్ఇన్‌లో చాలా మంది కొట్లాడుతున్నారు జాబ్‌ల కోసం కాబట్టి, అక్కడ కూడా చాలా మందికి మన వీడియో అనేది ఎళ్తది. సో, అది ఇగ ఫైనల్‌గా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఇప్పుడు మనం కొంచెం పురాణం నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి మీకు రప కొంచెం డిస్కషన్ అయితే చేసేద్దాం స్టార్టింగ్ ఏందంటే, సో, ఫస్ట్ ఏం లేదు సింపుల్‌గా ఇక్కడ మీకు ఇటొక డబ్బా గీద్దాం. అండ్ నెక్స్ట్ ఓకే. ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్ అన్నమాట ఏం లే. ఇక్కడ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే తెలుసు అందరికి. సో, ఫ్రంట్ ఎండ్ ఏం లే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! నా సిస్టమ్‌ల ఇది ఫ్రంట్ ఎండ్. ఇదేందంటే సర్వర్ అన్నమాట. మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో చేసిన ప్రతి క్లిక్స్ అనేవి ఏం కావాలనేది ఇక్కడెళ్తది. ఓకే. లైక్ ఏమన్నా ఫెచ్ గాని, సర్వర్‌కి రిక్వెస్ట్ చేస్తాం కదా! కనెక్షన్స్ చేయాలి, ఏమన్నా చేయాలి. చిన్న ఈవెంట్స్ ఉంటే ఇక్కడనే అయిపోతాయి. కాకపోతే నువ్వేమన్నా డాటా తీసుకురావాలి. డాటా తీసుకురావాలన్నప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ ఇక్కడ చేస్తావు. డీబీ కనెక్షన్. ఆ డేటాబేస్ కనెక్షన్ చేసి అక్కడి నుంచి నువ్వు డాటా అనేది ఫెచ్ చేస్తావు. అక్కడ వెతుకుతావు అన్నమాట. ఇక్కడి నుంచి ఏం చేస్తావంటే నువ్వు మళ్ళా ఇంకో డేటాబేస్ ఉంటది కదా! ఇక్కడ మాంగోడీబీ డేటా ఉందనుకో సపోజ్. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి రిక్వెస్ట్ పంపిస్తావు. ఇక్కడి నుంచి ఇక్కడ రిక్వెస్ట్ ఎళ్తది. ఆ రిక్వెస్ట్ ఇక్కడికొస్తది మళ్ళా బ్యాక్ ఎండ్‌కి. ఆ బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కొస్తది. ఓకే. బేసిక్ ఇది అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు నీకు కనిపించేది. బ్యాక్ ఎండ్ అంటే ఒక సర్వర్. అంతే సర్వర్. ఫ్రంట్ ఎండ్‌లో అయ్యేది ప్రతీవి నీకు కనపడతాయి. ఇక్కడి నుంచి రిక్వెస్ట్‌లు ఏం చేస్తున్నావు? ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి. ఇక్కడ మీకు డెవలపర్ సపోజ్ కంట్రోల్ షిఫ్ట్ అయి కొడితే
ఇక్కడ నీకు కనపడతాయి. నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక బటన్ కొట్టినావు. ఆ బటన్ కొట్టంగానే ఏమైతుందనేది నెట్వర్క్‌లో రిక్వెస్ట్ ఎళ్తది. ఏ రూట్‌కెళ్తున్నావు. రూట్స్ అంటే సో, ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో చూపిస్తా. ఇది ఫ్రంట్ ఎండ్ అన్నమాట. ఇదంతా ఈ కనిపించేవి బటన్లు, గిటన్లు అంతా ఇదంతా ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఒక రిక్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఉంది. ఒక ఫైల్ చూజ్ చేస్తా. ఇది ఒక ఫైల్ ఉంది. ఒక ఆడియో అనేది ఇచ్చిన. నా లాంగ్వేజ్ తెలుగు. ఈడ టార్గెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నాకు ఫోనెటిక్ కావాలి. సో, ఇక్కడ చూస్తారా మీకు కొన్ని కనపడుతున్నాయి. ఇప్పుడు సపోజ్ చూపిస్తా. జనరేట్ క్యాప్షన్ కొట్టంగానే ఇక్కడ ట్రాన్స్‌క్రైబ్ అనే రూట్ ఒకటొచ్చింది. అంటే నువ్వేం చేసినావు? సర్వర్‌కి కాల్ చేసినావు. ఒక రూట్ ఇది. ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకు రెస్పాన్స్ వచ్చింది ఆ రూట్ నుంచి. సో, ఏం చేసినా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇండి క్యాప్షన్స్ ఉంది కదా! ఫ్రంట్ ఎండ్‌లో డాట్ కామ్. ఇక్కడి నుంచి ఏం చేసాం జనరేట్ కొట్టంగానే ఏమైందంటే అది సర్వర్‌కెళ్ళిపోయింది. ఈ సర్వర్‌కి ఇదొక మన ట్రాన్స్‌క్రైబ్ అని చూసినాం కదా! ఇలాగా. అక్కడ ఏమైద్దంటే ఇండి క్యాప్షన్స్ డాట్ కామ్ ఏపీఐ ట్రాన్స్‌క్రైబ్ ఇదొక రూట్ ఇప్పుడు. దీంట్లో ఏమైతుందో మనకు కనపడదు. ఈ బ్యాక్ ఎండ్ అనేది మనకు సంబంధం లేదు. మనకు కనపడదు. దీంట్లో అనేది ఏం కావాలో ఒక డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేయడం గాని, ఆ డేటాని ఏదైనా ఆల్గోరిథం పెట్టి దాన్ని ఏమన్నా తయారు చేయడం గాని లోపల అది మనకు కనపడదు. అదంతా సర్వర్‌లో అయిపోతది. మనకు అదంతా ఇక్కడ ప్రాసెస్ అయ్యి ఒకటి రిటర్న్ అయితది ఈడికి. ఒక ఆన్సర్ అనేది రిటర్న్ అయితది. మళ్ళా అది మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో చూపిస్తాం ఏమైందని. అదన్నమాట. ఇక్కడ ఏమేమైతదో అవన్నీ మనకు కనిపించేస్తాయి. నువ్వు రిక్వెస్ట్ ఏం పంపిస్తున్నావు. సో, జాగ్రత్తగుండాలి. సెక్యూరిటీ పరంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఇక్కడ హ్యాండిల్ చేయాలి. నువ్వు రిక్వెస్ట్ పంపించేది దాన్ని కేర్‌ఫుల్‌గా పంపియాలి. ఎందుకంటే అడ్డగోలుగా ఇక్కడ రిక్వెస్ట్ పంపించామనుకో, డైరెక్ట్ దీన్ని యాక్సెస్ చేస్తారు కొంతమంది. ఈ రూట్స్‌ని డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు వేరే వాళ్ళు ఎవరైనా. సో, దానికోసం నువ్వు వీటిని రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఈ రిక్వెస్ట్ ఏందనేది నీకు ఇక్కడ నెట్వర్క్‌లో చూపించిన కదా! సో, ఒకసారి చూపిస్తా. సో, ఇక్కడ ట్రాన్స్‌క్రైబ్ అనేది రూట్ అనేది క్లిక్ అయింది. నువ్వు ఇక్కడ జనరేట్ కొట్టంగానే అది క్లిక్ అయ్యి ఇది పంపించినావు. ఒక ఆడియో ఫైల్ పంపించినావు సర్వర్‌కి. ఒక సోర్స్ లాంగ్వేజ్ అనేది పంపించినావు. ఇండియన్ ఇంగ్లీష్ అని. రెస్పాన్స్ అనేది నీకోటొచ్చింది. సో, ఇవి పంపించేటప్పుడు జాగ్రత్తగా పంపియాలి. ఎందుకంటే దాన్ని ఈ ఏపీఐ అనేది డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు దీన్ని. పోస్ట్‌మ్యాన్ అని ఉంటది ఒకటి. దానికెళ్ళి వీటిని రిక్వెస్ట్ చేసి, డైరెక్ట్ అట్లా సెండ్ చేసి, అట్లా డాటా అనేది సెండ్ చేసుకుంటారు. అదంతా ఇక వేరే విషయం. బేసిక్ అయితే అర్థమైందా మీకు ఇప్పుడైతే ఫ్రంట్ ఎండ్ అంటే కనిపించేది. బ్యాక్ ఎండ్ అంటే రిక్వెస్ట్‌లెళ్తాయి. ఆ బ్యాక్ ఎండ్‌లో ఏం లాజిక్ ఉంటే ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి, డేటాబేస్ నుంచి కావాలంటే డాటా తెచ్చుకుంటాం. అదంతా మళ్ళా ఫ్రంట్ ఎండ్‌లో మనం డిస్‌ప్లే చేస్తాం. ఇప్పుడు ఇది నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది అందరూ ఇంక కాలేజీలో నేర్చుకుంటారు. అంతా ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఇవన్నీ అందరూ ఫస్ట్ ఇయర్‌లో మోస్ట్‌లీ నేర్చుకుంటారు. కానీ తర్వాత అందరూ ఆపేస్తారు. ఇప్పుడు వీటి మీద పెద్ద డిస్కషన్ ఏం లేదు మనది. హెచ్‌టీఎంఎల్ అంటే తెలిసిందే కదా! హెడ్డింగ్ ట్యాగు, పారాగ్రాఫ్ ట్యాగు, ఇక డివ్ ట్యాగ్ ఇవన్నీ బేసిక్ కావాలంటే మీకు ఇంక చాట్‌జిపిటిలో కొట్టి చూపిస్తా. సో, బేసిక్‌గా ఇవి అన్నమాట ట్యాగ్స్ ఇగ. నీకు బేసిక్ తెలిసే ఉండొచ్చు. ఇంక దీని గురించి అంత అవసరం లేదు. ఇవన్నీ బేసిక్ ట్యాగ్స్ హెడ్డింగ్స్ హెచ్1 అని, పారాగ్రాఫ్ బి అంటే బోల్డ్ టెక్స్ట్. ఇవన్నీ ట్రై చేయండి మీరు. మీ సిస్టమ్‌లో తర్వాత మెల్లగా కూర్చొని ఇగ అన్నీ ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తా ఉండండి. టీఎస్ఎస్ అంటే వీటి మీద లైట్‌గా ఇప్పుడు ఎట్లా అంటే ఒక చిన్నది రాస్తా. ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక హెచ్1 ట్యాగ్ ఇచ్చి దీంట్లో ఏంటి క్లాస్ ఈక్వల్ టు సంథింగ్ రెడ్ కలర్ ఇట్లా పెట్టి ఇక్కడ నువ్వు హెచ్1 హెడ్డింగ్ ఏందంటే జావా అని ఇచ్చినావు. ఇక్కడ హెచ్1 క్లోజ్ చేస్తున్నాం. సో, ఈ జావాకనేది ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చినాం కాబట్టి సంథింగ్ ఇట్లా రెడ్ డిస్‌ప్లే చేయడం ఈ టెక్స్ట్‌ని. సో, బేసిక్‌గా అదే. ఇవన్నీ మీరు ట్రై చేయండి. ఇంగా హెచ్‌టీఎంఎల్ అంటే జస్ట్ మనం టెక్స్ట్ అంత టెక్స్ట్ కనిపిస్తది. సీఎస్ అంటే దాన్ని కొంచెం వింత వింతలుగా తయారు చేయడం. రంగులేసి కొంచెం అందంగా డిస్‌ప్లే చేయడం. అండ్ జావా స్క్రిప్ట్ ఎందుకంటే దానికి ఫంక్షనాలిటీ. ఈ బటన్ కొట్టినప్పుడు ఏం గావాలి? ఇది కొట్టినప్పుడు ఏం గావాలి? ఇంక ఫంక్షనాలిటీ అన్నమాట. హెచ్‌టీఎంఎల్ అనేది టెక్స్ట్, సీఎస్ఎస్ దాన్ని కొంచెం అందంగా, అద్భుతంగా తయారు చేయడానికి. జావా స్క్రిప్ట్ అనేది దానికి కొంచెం ఫంక్షనాలిటీ ఇయ్యడానికి. అంటే ఏం కొట్టినప్పుడు ఏం గావాలి? ఏది కొట్టినప్పుడు ఏం గావాలి? ఇదే ఈ 3 ఇంతే. నెక్స్ట్ ఈ మూడిటితోటి మంచిగా వెబ్‌సైట్ తయారు చేయొచ్చు. సో, ఒకవేళ మీరు చేసుంటే మంచిది. అండ్ నెక్స్ట్ రియాక్ట్. రియాక్ట్ ఏందంటే కొన్ని వర్క్స్ ఇదొక లైబ్రరీ అన్నమాట. జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఇది ఎందుకంటే కొన్ని వర్క్స్ ఈజీగా అవ్వడానికి మీకు డైరెక్ట్ రూటింగ్ ఉంటది. రూటింగ్ ఏంటంటే చెప్పినా కదా! ఈ రూటింగ్స్ లైక్ నావిగేషన్స్ అవన్నీ సెట్ జేయడానికి ఒకటే దగ్గర. ఇప్పుడు వెబ్‌సైట్ అంటే అది గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది ఇండికాషన్స్.కామ్. ఇది హోమ్ పేజ్ ఇప్పుడు. ఇప్పుడు ఇది హోమ్ పేజ్ ఒక పేజ్ అది. అంటే నా ఫస్ట్ పేజ్. నెక్స్ట్ ఇప్పుడు
ఇంకా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తా. అబౌట్ అస్ ఇదొక పేజ్. నెక్స్ట్ ఇంకా కాంటాక్ట్ అస్ అని ఉంటది. ఇప్పుడు ఇదొక పేజ్. ఇట్లా అన్ని పేజెస్ కలిపితే ఒక వెబ్‌సైట్. మనం వర్క్ చేయాల్సింది పేజెస్ మీద. అవన్నీ కలిపితే వెబ్‌సైట్. ఈ రియాక్ట్ యూజ్ చేసి మీరు మంచిగా కాంపోనెంట్ బేస్డ్ మీద నడుస్తదనమాట. మీరు కాంపోనెంట్స్ చేస్తారు వీటిలో. సో, ఇదంతా కాంపోనెంట్ బేస్డ్. అండ్ ఇది వర్చువల్ డామ్ అనమాట. ఇదంతా మనకి అంత అవసరం లేదు. వర్చువల్ డామ్ ఎందుకంటే ఈ ఒక్క ముక్కలో చెప్పాలంటే స్పీడ్ అయితది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే అన్ని క్లారిటీ డీప్ ఎళ్ళట్లేదు. సో, రియాక్ట్ వల్ల ఇదనమాట. అంతా క్లయింట్ సైడ్ రెండరింగ్ అనమాట. అంటే ప్రతీదీ మనం ఇప్పుడు ఒకటి క్లిక్ చేసి లైక్ ఇప్పుడు వెబ్‌సైట్ లోడ్ చేసినాం. నువ్వు ఒక డొమైన్ కొట్టంగానే కోడ్ రాదు డైరెక్ట్. నీకదంతా ప్యాకేజ్ వచ్చేసి ఆ కోడ్ అనేది ఇక్కడ లోడ్ అయితది. ఓకే. ఇక్కడ లోడ్ అయితది ఆ కోడ్ అంతా. సో, క్లయింట్ సైడ్ రెండరింగ్ అంటారనమాట. సో, సర్వర్ సైడ్ నుంచే మీకు కోడ్ వచ్చిందనుకో, సర్వర్ సైడ్ రెండరింగ్ బేసిక్‌గా. ఆ కో ఆ ప్యాకేజ్ ఇటొచ్చి అదంతా ఇక్కడ మీకు క్లయింట్ సైడ్ ఓపెన్ కావడం, అంతా వర్క్ అవ్వడం క్లయింట్ సైడ్ రెండరింగ్ బేసిక్‌గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ నోడ్ జేఎస్ ఇదెందుకంటే సర్వర్ అన్నమాట బేసిక్‌గా ఇది. ఇది కూడా జావా స్క్రిప్ట్ బేస్ మీద వర్క్ అయితదంతా. ఆహ్, ఇదంతా మనకి ఇవన్నీ ఇంగా అంత డీప్‌గా ఎళ్ళొద్దు ఇవన్నీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. ఇది ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఏందంటే నోడ్ జేఎస్‌కి ఫ్రేమ్ వర్క్. నోడ్ జేఎస్‌లో కొన్ని పనులు కష్టంగా ఉంటాయి కాబట్టి ఎక్స్‌ప్రెస్ జేఎస్‌గా యూజ్ చేసి ఆ నోడ్ జేఎస్ వర్క్ అనేది సులభంగా చేసేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాంగోడీబీ అంటే డేటాబేస్ ఇంగ మీ ఇష్టం ఏ డేటాబేస్ కావాలంటే అది. పోస్ట్‌గ్రెస్ ఉంటది. అండ్ నెక్స్ట్ రెడిస్ ఇగ ఇష్టం ఈ డేటాబేస్. మెయిన్‌గా మీరు డేటాబేసెస్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలనమాట సర్వర్ సైడ్ సెక్యూరిటీ పరంగా. సో, అది డిస్కస్ చేద్దాం తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకోటి మెయిన్‌గా నెక్స్ట్ జేఎస్. ఇప్పుడు ఈ పైనున్నాయి గదా! ఈ మర్న్ పైన మొత్తం ఆహ్, మాంగోడీబీ ఎక్స్‌ప్రెస్ ఆహ్, రియాక్ట్, నోడ్.జేఎస్. ఇవి యూజ్ చేసి వెబ్‌సైట్ చేయొచ్చు. కానీ వీటి వల్ల ఏమైతదంటే కొంచెం కష్టంగా అయితది వెబ్‌సైట్ చేయడం. కొన్ని చిన్నగా చేసే స్టెప్స్‌ని మనం పెద్ద కోడ్ రాయాల్సొస్తది. సో, అది కొంచెం తలకాయ నొప్పొస్తది మనకి. అదంతా కాకుండా నెక్స్ట్ జేఎస్ ఏం చేస్తదంటే వర్క్‌ని ఈజీ చేస్తది. ఒక ఫ్రేమ్ వర్క్ అంటే ఎందుకు? అన్నిటిని కలిపి మనకి సింపుల్‌గా టాస్క్స్ అయిపోవడానికి దాన్ని ఫ్రేమ్ వర్క్ అంటాం. సో, నెక్స్ట్ జేఎస్ ఏందంటే చాలా సింపుల్‌గా కోడింగ్ చేస్తది. ఒక వెబ్‌సైట్ అనేది చాలా స్మూత్‌గా చేస్తది. అంటే లైక్ ఎట్లా అంటే పెద్ద టాస్క్‌లని సింపుల్ టాస్క్ లాగా మనం కంప్లీట్ చేసేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి మీకు జావా స్క్రిప్ట్ అంటున్నారు కదా! జావా స్క్రిప్ట్ బదులు టైప్ స్క్రిప్ట్ అనేది మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ టూల్స్ అన్నీ టైప్ స్క్రిప్ట్ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. టైప్ స్క్రిప్ట్ ఎందుకంటే జావా స్క్రిప్ట్‌లో మనకి లైక్ ఏమంటారు? ఒక వేరియబుల్‌కి ఇప్పుడు ఏముంది? ఏకి ఏది ఇచ్చినా తీసుకుంటది. ఏ=5 పెట్టినా తీసుకుంటది. మళ్ళా స్ట్రింగ్ లైక్ దానికి పైథాన్ లాగా ఉంటదన్నమాట జావా స్క్రిప్ట్. కానీ టైప్ స్క్రిప్ట్ ఏంటంటే ఒక వేరియబుల్‌కి నువ్వు ముందే డాటా టైప్ అనేది డిక్లేర్ చేయాలి. సో, దీనివల్ల ఏమైతదంటే టైప్ స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఎర్రర్స్ అనేవి జల్ది దొరుకుతాయి. జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు ఏమైద్దంటే ఇట్లుంటాయి గదా! స్ట్రింగ్ ఇట్లా ఒక వేరియబుల్‌కి ఏ డాటా టైప్ అయినా మనం ఇచ్చేయొచ్చు. దానివల్ల మనకి కోడ్‌ల ఎర్రర్స్ ఎక్కడ పోతున్నాయో తెలీదు. అర్థం గాదు. ప్రతి దగ్గర తర్వాత ప్రింట్ స్టేట్‌మెంట్‌లు పెట్టుకొని మనం దాన్ని చూస్తా ఉండాలి. అదొక ప్రాబ్లమ్ అయితది. టైప్ స్క్రిప్ట్ ఏందంటే మీకు ఎమ్మటే ఎర్రర్ షో అయితది. డిస్‌ప్లే అయితది. కంపైల్ టైమ్ కాబట్టి మీకు అక్కడ ఎమ్మటే ఏదైనా నువ్వు ఆహ్, వాల్యూ చేంజ్ చేస్తున్నా నీకక్కడ కనిపించేస్తది. ఓకే. ఇవన్నీ బేసిక్‌గా చెప్తున్నా. నేను ఎళ్ళట్లేదు డెప్త్‌గా ఇవన్నీ. సో, నెక్స్ట్ జేఎస్‌లో మనకేంటంటే రియాక్ట్‌లో సాల్వ్ కానివన్నీ నెక్స్ట్ జేఎస్‌లో వస్తాయి. మనకి రియాక్ట్‌లో ఎస్‌సిఓ చేయడానికి రాదు. అండ్ రియాక్ట్ ఓన్లీ క్లయింట్ సైడ్ రెండరింగ్. దీంట్లో మనకి సర్వర్ సైడ్ ఉంటది. క్లయింట్ సైడ్ ఉంటది. ఓకే. అండ్ ఇంకుంటాయి. ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ అవసరం లేదు ప్రెజెంట్ అయితే. సో, ఇంకా ఇప్పుడు చేసే ప్రాసెస్‌లో మీకు కోడ్ కొట్టే టైంలో కొన్ని ఎర్రర్స్ వస్తా ఉంటాయి. బేసిక్‌గా అవి రావాలి. అవి మీరు సాల్వ్ చేయండి ఓన్‌గా. ఎందుకంటే తప్పదు ఇగ ఎర్రర్స్ అనేవి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే బోల్ట్ అన్నమాట. ఆహ్, ఈ ఈ టూల్‌లో ఏంటంటే మనం డైరెక్ట్ వెబ్‌సైట్ చేయొచ్చు. చూపిస్తా మీకు. ఇదే ఆటోమేటిక్ చేస్తది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఇక్కడ కింద మీకు నెక్స్ట్ జేఎస్ కనపడుతుంది కదా! సో, ఇది క్లిక్ చేయండి. డైరెక్ట్ ఇప్పుడు ఏం కావాలి వెబ్‌సైట్ మనం ఏం చేద్దాం? ఆహ్, ఒక చాలా సేపు ఆలోచించిన తర్వాత ఒక చిన్నగా అడిగాననమాట. మేక్ ఎ వెబ్‌సైట్ దట్ డిస్‌ప్లేస్ బ్లాక్స్ ఫెచెస్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్ బై యూజింగ్ జేసన్ ఏపీఐ అండ్ డిస్‌ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఎండ్. బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం. ఇది బేసిక్ వెబ్‌సైట్ అనమాట. దీనితోటి మీరు ఇంకా మంచి కాంప్లెక్స్ వెబ్‌సైట్స్ కూడా దీనితోటి చేయొచ్చు. మీ ఐడియా ప్రకారం మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. సో, ఇక్కడ మనకి వెబ్‌సైట్ అనేది తయారైపోతది. కొంచెం వెయిట్ చేయాలనమాట.
ఈ గ్యాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తానికి మాత్రం ఎళ్ళకండి అట్లా. ఎందుకంటే మళ్ళీ అటే ఎళ్ళిపోతారంతా. సో, వెయిట్ జేయండి. మరీ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ రీల్ అంటే అదొక 2 అవర్స్ ఎళ్ళిపోతది. సో, ఇక్కడ చూస్తే మీకొకటి కనిపిస్తది. లైక్ డాటా ఫెచ్చింగ్ జేసన్ ఏపీఐ హోల్డర్ దాంతోటి ఏంటంటే ఫెచ్ చేస్తున్నామని చెప్తుంది. ఇంప్లిమెంట్ సర్వర్ సైడ్ రెండరింగ్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎస్‌ఈఓ. సర్వర్ సైడ్ రెండరింగ్ ఎందుకంటే మనకి ఎస్‌ఈఓ అనేది చేయొస్తది. క్లయింట్ సైడ్ మనకి ఎస్‌ఈఓ అనేది అర్థం కాదు. ఇప్పుడు ఎస్‌ఈఓ అంటే అదంతా పెద్ద టాపిక్. ఎందుకంటే గూగుల్‌లో ఎప్పుడు పురుగులు తిరుగుతా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. గూగుల్‌లో పురుగులు తిరుగుతా ఉంటాయి. ఆ పురుగులు ఏం చేస్తాయంటే వెబ్‌సైట్‌లో ఉన్న డాటాని చదువుకుంటాయి. అర్థం చేసుకుంటాయి. ఆడ ఏం డాటా రాసినని. సో, ఇప్పుడు నువ్వు క్లయింట్ సైడ్ చేసినావనుకో మన కోడ్ అనేది వచ్చి క్లయింట్ సైడ్ ఓపెన్ అయితది. క్లయింట్ సైడ్ రన్నింగ్ అంటే అర్థం మీకు బేసిక్ చెప్పినా కదా స్టార్టింగ్‌లో. ఆ కోడ్ ప్యాకేజ్ వచ్చి క్లయింట్ సైడ్‌ల మొత్తం ఇట్లా, ఇట్లా రన్ అయితదనుకో. సో, గూగుల్ ఉన్న పురుగులకి అర్థం కాదు. అది అక్కడ ఏముందో వెబ్‌సైట్ అనేది. సర్వర్ సైడ్ ఏసామనుకోండి, సర్వర్ సైడ్ నుంచి ఇట్లా కోడ్ వచ్చేస్తది డైరెక్ట్. సర్వర్‌లో ఉంటది కాబట్టి సర్వర్ నుంచి ఇట్లా మీకు కోడ్ వచ్చినప్పుడు మీకు క్లయింట్ సైడ్ ఏం రన్ కాదు. సర్వర్ సైడ్ రన్ అయ్యి ఇక్కడికొచ్చేస్తుంది. సో, అదేందంటే ఆ పురుగులకి సర్వర్ సైడ్ ఉన్న కోడ్‌లు అర్థమైతాయి బాగా. ఆ డాటా నువ్వేం రాసినా ఇక్కడ వెల్కమ్ టు అవర్ బ్లాగ్ ఉంది. ఈ వెల్కమ్ టు అవర్ బ్లాగ్ అనేది సర్వర్ నుంచి నీకు ఇట్లా వస్తుంది ఇట్లా. బేసిక్ అర్థం చేసుకోవాలనుకుంటే. సో, ఆ వెల్కమ్ టు అవర్ బ్లాగ్ అనేది ఆ పురుగులు చదువుతాయి. వాటిని రోబోట్స్ అంటారు. నేనేదో అర్థం కానికి చెప్పిన. సో, క్లయింట్ సైడ్ రెండరింగ్ అయిందనుకో, ఈ వెల్కమ్ టు అవర్ బ్లాగ్ అనేది అసలు ఏం తెలవదు దానికి. ఆ రోబోట్స్‌కి ఇక్కడ ఏముందో అసలు ఏం అర్థం కాదు వాటికి. సో, అదనమాట. ఇంక ఎస్‌ఈఓ అంటే అదంతా ఇంక వేరే స్టోరీ అది పెద్దదిగా. సో, కాంపోనెంట్స్ నేను చెప్పిన కదా! మన రియాక్ట్ అనేది కాంపోనెంట్స్ బేస్ మీద నడుస్తది. కాంపోనెంట్స్ ఏంటంటే ఒక్కొక్క ముక్క ఇప్పుడు మనకు చూపించాననుకో, ఇప్పుడు ఫస్ట్‌ది ఇదొక ముక్క. తర్వాత ఇక్కడి నుంచి ఈ వీడియో నుంచి ఈ ఈ ఇక్కడుంది గదా! ఈ గైడ్‌లైన్స్ సారీ ఇది మన అప్‌లోడ్ వీడియో ఇప్పుడు అప్‌లోడ్ ఆడియో, ఈ వీడియో. ఈ 2 కలిపి ఇదొక ముక్క. అంటే నేనేం చేస్తున్నానంటే, నా పేజ్‌లో ఉన్న కంటెంట్‌నంతా నేనేం చేస్తున్నా నాకింకా మంచిగా అర్థం గానీకే ఒక్కొక్క ముక్క చేసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ అనేది హీరో సెక్షన్ అంటే మెయిన్ పేజ్ అన్నమాట. ఇదొక ముక్క. ఈ నమస్తే అనేది ఇంకొక ముక్క. ఈ వీడియో, ఈ అప్‌లోడ్ అనేది ఇంకోటి 3 పార్ట్స్ అయినాయి. ఈ గైడ్‌లైన్స్ అనేది 4 పార్ట్స్. నేను ఏం చేస్తున్నానంటే, ఈ 4 పార్ట్స్‌ని ఇట్లా ఒక్కొక్క ఫైల్‌లో కొడుతున్నా. ఆ 4 పార్ట్స్‌ని మళ్ళా ఈ పేజ్‌లో డిస్‌ప్లే చేస్తున్నా. హోమ్ పేజ్‌లో అవన్నీ అతికిస్తున్నా. మీకు ముందులకెళ్తే అర్థమైతది. అలా అని వీడియో ఫస్ట్ చూసి కొంచెం చూసి స్కిప్ చేసేవాళ్ళు బిస్కెటే. వీడియో చూసేటప్పుడు మొత్తం చూడండి. ఎందుకంటే అప్పుడే మీకు క్లారిటీ అయితది. సగం సగం చూస్తే అంతా గాల్లో ఎగిరిపోద్ది. అంతా ఎటేటో అయిపోద్ది. సో, అదనమాట ఇక్కడ మీకు తర్వాత యూఐ, యూఎక్స్ అంటే ఇంక అదే కొంచెం మంచిగా డిజైన్ చేస్తది. మన వల్ల కాదు ఆ యూఎక్స్ డిజైన్‌లంటే. సో, డిజైన్ చేసింది. ఫీచర్స్ ఏందంటే సర్వర్ సైడ్ రెండరింగ్. ఎస్‌ఈఓ కోసం సర్వర్ సైడ్ అర్థమైందనుకుంటున్నా సర్వర్ సైడ్ అంటే రెస్పాన్సివ్ మొబైల్స్‌కి అన్నిటికి మంచి ఇట్లా అన్నప్పుడు మొబైల్ ఎట్లుంటదో అట్లా. అండ్ నెక్స్ట్ టైటిల్స్ మంచి బ్యాక్‌గ్రౌండ్ ఇంక అదంతా అదేదో చెప్తుంది. అదంతా అవసరం లేదు మనకి. సో, ఇదనమాట. ఇప్పుడు ఇది వచ్చేసింది మనకి. వెల్కమ్ టు అవర్ బ్లాగ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం ఇప్పుడు బేసిక్ ఇది ఒక వెబ్‌సైట్ ఇప్పుడు ఒక వెబ్‌సైట్ చేసిందిప్పుడు. ఈ మన బోల్ట్ అనేది ఈ విధంగా అయితే చేసింది. ఇప్పుడు కోడ్ ఇక్కడ మీకు ఇక్కడ కోడ్ అంతా ఇదంతా కనిపిస్తది. ఈ కోడ్‌ని ఏం చేయాలంటే మనము డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇదంతా నేను క్లియర్‌గా చెప్తా. ఫస్ట్ మీరేం చేయాలంటే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. సో, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి నెక్స్ట్ అయిపోతది జల్దే. సో, మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసే కంటే ముందు మీరేం చేయాలంటే ఒక థింగ్ ఇక్కడ మీరు ఎళ్ళండి. ఇక్కడ కర్సర్ డౌన్‌లోడ్ అని కొట్టేస్తే ఇక్కడ మీకు కర్సర్ కోడ్ ఎడిటర్ ఉంటది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీది ఏదైతే అది విండోస్ అయితే విండోస్ ఏదైతే అది డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ఏమైతది మీకీడ మీకిది కనపడతది. ఈ లోగో. ఇది కనపడుతుందా? ఈ లోగో వస్తది. దీన్ని ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ ఫోల్డర్ కొట్టేస్తే మీకది ఎక్కడుంది అదంతా మీకు ఇది ప్రాజెక్ట్ కాబట్టి మనది. ఈ ప్రాజెక్ట్ ఈ ఫోల్డర్ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ మనకు ఓపెన్ అయిపోతది. అండ్ మీకు కనెక్షన్ కూడా అడుగుతది. సైన్ విత్ గూగుల్ అలా మీకు కంట్రోల్ ఐ కొడితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంది కదా! ఇక్కడ సెట్టింగ్స్ కొట్టి మీరు మీ యొక్క మెయిల్ తోటి సైన్ అప్ అయిపోతే మీకు ట్రయల్ ఉంటది. 14 డేస్, 15 డేసో ట్రయల్ ఉంటది. ఓకే. ఆహ్, సో, సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మనకి నెక్స్ట్ జేఎస్ అన్నమాట. ఇప్పుడు ఇది నెక్స్ట్ జేఎస్ నుంచి మనం బోల్డ్ నుంచి చేసినాం కాబట్టి, ఆ బోల్డ్ నుంచి నెక్స్ట్ జేఎస్ కోడ్ అయితే మనకి ఇక్కడ అంతా డిస్‌ప్లే అయిపోయింది క్లియర్‌గా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆహ్, కంట్రోల్ షిఫ్ట్ ఇక్కడ మనం ఇట్లా ఒక వేవ్ సింబల్ ఉంటది పైన ఇట్లా. దాన్నేమంటారో తెలీదు. కంట్రోల్ షిఫ్ట్ అది కొడితే మీకు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అయితది.
ఇప్పుడు మీరేం జేయాలి, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ టెర్మినల్ ఉన్నారు. అంటే ఈ ఫోల్డర్ లోపల ఉన్నారు. ఇక్కడ మీరు ఫస్ట్ మాడ్యూల్స్ ఇంపోయాలి. నోడ్ మాడ్యూల్స్. అండ్ ఇంకోటి మీకు ఇంకోటి చెప్పాలి. నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేయండి ఫస్ట్. ఎక్కడంటే ఇక్కడ మీరు నోడ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. నోడ్ జేఎస్ డౌన్‌లోడ్ అని కొట్టి మీ యొక్క విండోస్ గాని ఏది ఉంటే అది సిస్టమ్ ఉంటే నోడ్ జేఎస్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ ప్యాకేజెస్ అనేవి ఇన్‌స్టాల్ చేసుకోండి ఇక్కడ. అండ్ నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ తర్వాత ఇక్కడ మీకు ఎక్స్‌టెన్షన్స్ ఉంటది. ఇక్కడికొచ్చేసి మీరు ఏం కావాలంటే ఇదొకటి ఇన్‌స్టాల్ చేసుకోండి. డైరెక్ట్ ఏం లేదు ఇక్కడ పైన సెర్చ్ చేయండి ఇది. ఇది ES7 రియాక్ట్ సెర్చ్ చేయండి. ఓకే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రియాక్ట్స్ లైక్ ఈ 2 కొట్టేసేయండి. ఇక్కడ పైన ఇన్‌స్టాల్ ఉంటది. ఇన్‌స్టాల్ కొట్టేస్తే అయిపోతది పైన. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా HTML, CSS సపోర్ట్ ఇది కూడా కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ లైక్ లైవ్ సర్వర్ అనేది ఇంక మీరు అది HTMLలో ఇంకా అవసరం లేదు అది గాని నెక్స్ట్ టైల్‌విండ్ ఇదొకటి ఇన్‌స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ థండర్ క్లయింట్ చూపిస్తా. థండర్ క్లయింట్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. సో, ఈ ప్యాకేజెస్ ఇంకా ఒకవేళ మీకు సపోజ్ మీకేమైనా ఎర్రర్స్ వచ్చినా అడిగి ఏం ఇన్‌స్టాల్ కావాలో గూగుల్ అడగండి. ప్రతిది చాట్‌జిపిటి, గూగుల్‌ని అడగండి ఒకవేళ ఎర్రర్స్ వస్తే. ఎందుకంటే వస్తే ఎర్రర్స్ వస్తాయి. అండ్ చూసేవాళ్ళు కూడా ఏమన్నా ఇప్పటివరకు ఏమైనా మిస్టేక్స్ అయితే ఒకసారి చెప్పండి కామెంట్స్‌లో మిగతా వాళ్ళకి డౌట్స్ రాకుండా ఉంటది. సో, ఫస్ట్ ఏంటంటే ఆహ్, నోడ్ మాడ్యూల్స్ అనేవి ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. నోడ్ మాడ్యూల్స్ ఏందంటే దాంట్లో అంతా సంథింగ్ ఫైల్స్ ఉంటాయి. ఆ నోడ్ మాడ్యూల్స్ ద్వారా ఈ కోడ్ అనేది రన్ అయితది. సో, ఫస్ట్ npm ఇన్‌స్టాల్ సో, జాగ్రత్తగా ఉండండి. ఎర్రర్స్ ఏమైనా వస్తే అడగండి. గూగుల్‌ని అడగండి ఎందుకొచ్చిందో అదంతా. సో, నేనేమన్నా ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ అన్నీ ప్రీ ఇన్‌స్టాల్ ఉన్నాయి. సో, నాది స్మూత్‌గా రన్ అవుతుండొచ్చు. మీ దాంట్లో కొంచెం ఏమన్నా ఎర్రర్స్ రావచ్చు మేబీ. అదొక ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. సో, ఫస్ట్ అయితే npm ఇన్‌స్టాల్ చేస్తే మనకి నోడ్ మాడ్యూల్స్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతది. సో, ఇక్కడ చూసారు కదా ఫస్ట్ బోల్ట్ అనేది అవసరం లేదు మనకి. ఇక్కడ డాట్ నెక్స్ట్ యాప్ కాంపోనెంట్స్ చెప్పినా కదా ముక్కలు ముక్కలు అది. నెక్స్ట్ హూక్స్ ఇదంతా ఇవి అవసరం లేదు. సో, చెప్తా మీకు. సో, మనకు నోడ్ మాడ్యూల్స్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూస్తుర్రు కదా! దీంట్లో ఇక అన్ని ఫైల్స్ ఉంటాయి. ఇవి నేను కూడా ఎప్పుడు సక్కగా ఓపెన్ చేయలే. అవసరం లేదు మనకి. కాకపోతే రన్ చేయాలంటే అది కావాలి మనకి. సో, ఇప్పుడు ఇది రన్ చేయాలంటే ఏం చేయాలి? npm రన్ డెవ్. సో, నేను చెప్తున్నా కదా! నేను ఫండమెంటల్స్ చెప్పట్లేదు. వెబ్‌సైట్ ఎట్లా చేయాలి? నెక్స్ట్.js యూజ్ చేసి అంతే. పెద్ద డిస్కషన్ మరీ నేను మిగతా అన్నిటికెళ్తలే. ఎట్లా రన్ చేయాలి? సో, ఇది ఒక మన లోకల్ హోస్ట్ కాబట్టి మన సిస్టమ్ లోకల్ హోస్ట్ అంటే మన సిస్టమ్ అనుకోరిగ. ఇప్పుడు ఇది కొడతాం రన్ అయితుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎర్రర్స్ వస్తే నిదానంగా సాల్వ్ చేయండి. ఏదో యుగాంతం వచ్చినట్టు ఆగం కాకండి. పేషెన్స్‌గా ఉండండి. ఏదో పిచ్చి పిచ్చిగా హడావిడి టెన్షన్‌లొద్దు. నిదానంగా ఎర్రర్ సాల్వ్ చేయండి. ఓహ్! సో, చూస్తుర్రుగా మనకక్కడ బోర్డ్‌లో డిస్‌ప్లే అయింది. ఇక్కడ మన సర్వర్‌లో ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసినాం. ఇప్పుడు ఇది నెక్స్ట్.js అన్నమాట. ఇట్లా కాదు బ్రో. నేను ఇట్లా కాదు నెక్స్ట్.js డైరెక్ట్ టెర్మినల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటా అంటే నెక్స్ట్.js డాక్యుమెంటేషన్‌కెళ్ళు. నీకు కుదిరితే ఈ డాక్యుమెంటేషన్ కూడా యూజ్ చేయండి. కానీ మనోళ్ళకి చేత కాదు. నాకే చేత కాదన్నమాట. ఈ డాక్యుమెంటేషన్‌లు ఎక్కువ ప్రిపేర్ అవంతా కావడం. సో, ఇక్కడ ఉంది కదా! నువ్వు టెర్మినల్‌కెళ్ళి npx క్రియేట్ నెక్స్ట్ యాప్ ఎట్ ది రేట్ లీడర్స్ కొడితే ఒక ప్రాజెక్ట్ అనేది తయారైతది. సో, అదంతా చూపియాలంటే లైక్ మీరు అంత అవసరం లేదు. మీరు కావాలంటే తర్వాత రిసర్చ్ చేయండి. ఇది కొట్టినప్పుడు ఏంటంటే మీకు అడుగుతది ఆప్షన్స్ టైప్ స్క్రిప్ట్ కావాలా? లేకపోతే యాప్ టైప్ కావాలా? నెక్స్ట్.js అనేది 2 టైప్స్ ఉంటది. పేజ్ రూటర్, యాప్ రూటర్. మనం యూజ్ చేసేది యాప్ రూటర్ అన్నమాట. పేజ్ రూటర్ అనేది కొంచెం పాతదనుకోండి. యాప్ రూటర్ ఏందంటే కొంచెం మంచిగుంటది. సో, ఇవంతా మీరు డీటెయిల్‌గా ఇదంతా చేయాలంటే ఇట్లా కమాండ్స్ కొట్టి మీరు ఇట్లా ఇక్కడ ఉంది కదా! ఇట్లా అడుగుతది. వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ నేము? టైప్ స్క్రిప్ట్ కావాలా? లేదా? టైల్ విండ్ కావాలా? లేదా? ఇట్లా యాప్ రూటరా కాదా? ఇవంతా అడుగుతది. డీటెయిల్‌గా మీరు ఇచ్చుకుంటా ఇదంతా కొడితే ఇగ అట్లా అయితది. ఓకే. మనకేందంటే బోల్టే అంతా కొట్టిచ్చేసింది కాబట్టి మనకవసరం లేదు. డైరెక్ట్ ఎన్‌పీఎం రన్ డే కొట్టేస్తే మన కోడ్ రన్ అయిపోతది. ఇక్కడ చూసినట్టే మన కోడ్ కూడా బయటికొచ్చేసింది. ఏది ఇది? మన కోడ్ ఏది? ఇది. ఇది మనది అవుట్‌పుట్ అన్నమాట. సో, ఇప్పుడేంది మెయిన్ థింగ్. ఇప్పుడు మెయిన్ థింగ్ అన్నమాట. ఇది మనకి నెక్స్ట్ డేస్‌లో ఏందంటే క్యాచింగ్ ఉంటది. ఓకేనా? క్యాచింగ్ ఉంటది. ఇప్పుడేమన్నా నువ్వు ఫ్రీక్వెంట్‌గా ఏమన్నా రిక్వెస్ట్ కొట్టినావు. సరే చెప్తాను నేను మెల్లగా. సో, ఫస్ట్ ఇక్కడ మనకి లేఔట్ డాట్ టీఎస్ఎక్స్, పేజ్ డాట్ టీఎక్స్ఎస్. ఇప్పుడు లేఔట్ డాట్ ఇది మెయిన్ అన్నమాట. ఇది మెయిన్ ఫైల్. లేఔట్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్. ఓకే. సో, ఫస్ట్ ఈ లేఔట్ డాట్ టీఎస్ఎక్స్ ఇది మెయిన్ ఫైల్ అన్నమాట. ఇది మొత్తం ఇంక మన డొమైన్ అనుకో. ఇప్పుడు నేను ఇండి క్యాప్షన్ చూపించిన కదా! ఇది ఈ ఈ ఈ పేజ్ అనేది ఈ లేఔట్ డాట్ టీఎస్ఎక్స్‌కెళ్ళి రన్ అయితది. ఇప్పుడు ఈ చిల్డ్రన్
ఇప్పుడు మీరు చూసిరనుకో ఇది సంథింగ్ ఇక్కడ మీకు ఫాంట్ అంత ఉంటది. ఇది ఎస్‌సిఓ అన్నమాట. సర్వర్ సైడ్ కాబట్టి ఇక్కడ మీరు టైటిల్ ఇస్తుర్రు. టైటిల్ ఏంది, డిస్క్రిప్షన్ ఏంది. అంటే ఇది ఇప్పుడు ఆ పురుగులనేటివి, ఆ రోబోట్స్ అనేటివి అర్థం చేసుకుంటది ఈ పేజ్ ఏందనేది. క్లయింట్ సైడ్‌లో ఇది వర్క్ గాదు. ఓకే. ఇది బేసిక్‌గా సర్వర్ సైడ్‌కి ఎస్‌సిఓ అనేది ఉంటది. సో, ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ కనపడుతుంది కదా! చిల్డ్రన్. ఈ చిల్డ్రన్ అనేది ప్రతి పేజ్ అన్నమాట లోపల. ప్రతి పేజ్ ఇది. అన్నీ దీనిలోకెళ్ళే పోతాయి. ఇప్పుడు పేజ్ ఉంది. ఇది పేజ్ ఏందంటే హోమ్ పేజ్ ఇది. మన మెయిన్ పేజ్. ఈ మెయిన్ పేజ్ అనేది వన్ ఆఫ్ ద చిల్డ్రన్. మెయిన్ పేజ్ అనేది వన్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు లైక్ ఇంకోటి చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేద్దాం మనం. యాప్ లోపల ఫోల్డర్ ఒకటి. ఇప్పుడు ఇంకో పేజ్ చేస్తున్నా నేను. ఇంకో పేజ్. ఏం పేజ్ చేస్తున్నా? అబౌట్ అస్ పేజ్. అబౌట్ అస్ పేజ్. దీని లోపల ఒక ఫైల్ చేస్తున్నా మళ్ళా. ఫైల్ పేరు పేజెస్‌కి ఎప్పుడు పేజ్ డాట్ టీఎస్ఎక్స్ చేయాలి. పేజ్ డాట్ టీఎస్ఎక్స్. ఓకే. ఒక ఫోల్డర్ పేరు పేజ్ అది. పేజ్ లోపల ఎప్పుడు పేజ్ డాట్ టీఎస్ఎక్స్ అనే ఫైల్ ఉండాలి ఎప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఏందంటే దీనిలో ఒకటి మనం ఆహ్, ఇప్పుడు ఇది సంథింగ్ ఆర్ఎఫ్‌సి అని కొడితే ఇట్లా ఇది మెయిన్ కోడ్ అన్నమాట. ఇదేందంటే ఒక ఫంక్షన్. రియాక్ట్‌లో ఇట్లా ఉంటది బేసిక్‌గా ఫంక్షన్. ఈ ఫంక్షన్‌ని మనము ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. రిటర్న్ టైప్ అనుకో. ఓకే. ఈ పేజ్ లోపల డాటా ఏముంటదది. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ లైక్ హెచ్1 అని కొడుతున్నా. హెచ్1 కొట్టి ఇప్పుడు ఇది ఏం కొడతదంటే ఇప్పుడు కర్సర్ ఇది. కర్సర్ ఏందంటే ఆటోమేటిక్‌గా అది గెస్ చేస్తది. నువ్వేం కొట్టాలనుకుంటున్నావురా భయ్? నువ్వేం కొడతావు? దానికి అర్థమైతది. దానికి అర్థమైనప్పుడు ఇప్పుడు మనకొస్తున్నాయి కదా! ఇప్పుడు పి కొడుతున్నా. పి కొట్టినప్పుడు మనకి సంథింగ్ థిస్ ఈస్ మై లైక్ ఏం కొడదామంటే పి కొట్టినాననుకో ఇక్కడ అర్థమైంది. వి ఆర్ ఎ టీమ్ ఆఫ్ డెవలపర్స్ అన్నది ఒకటి సజెస్ట్ చేస్తుంది. నువ్వు పారాగ్రాఫ్ రాస్తున్నావు. అట్లా వచ్చినప్పుడు మనం ఏం కొట్టాలి? టాబ్ కొట్టాలి. టాబ్ కొడితే అది డిస్‌ప్లే అయిపోతది. ఇప్పుడు అర్థమైందా? యాప్ లోపల ఒక పేజ్ చేసినాం. పేజ్ పేరేంది? అబౌట్ అస్. ఆ అబౌట్ అస్ లోపల ఫైల్ ఏముండాలి? కంపల్సరీ పేజ్ డాట్ టీఎస్ఎక్స్ ఉంటేనే అది వర్క్ అయితది. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది. కర్సర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా మనము ఆ మనం కొట్టేది అది గెస్ చేసి ట్యాగ్ కొట్టినప్పుడు అది ఇక్కడ ప్రింట్ అయిపోతది. ఇది బేసిక్‌గా రియాక్ట్, ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అవన్నీ మీరు తెలుసుకుంటారు మెల్లగా. మెల్లగా తెలుసుకోవాలి ఏదైనా సరే. ఏదో హడావిడిగా ఒకటేసారి ఒక్క వీడియోలో నాకు వెబ్ డెవలప్‌మెంట్ వచ్చేయాలి. ఒక్క వీడియోలో నాకు జాబ్ వచ్చేసేయాలి అట్లా కాదు. తెలుసుకో కాన్సెప్ట్. ప్రాజెక్ట్‌లు చేస్తావంటే నీకు అన్నీ తెలుస్తాయి. నువ్వు ప్రాజెక్ట్ చెయ్యి. నువ్వు సస్తవు చెప్తున్నా కదా! ఎర్రర్స్ వస్తా ఉంటాయి. ఆ ఎర్రర్ ద్వారా ఇంకోటేదో తెలుస్తది. ఎవడో ఏదో ఒకటి చెప్తాడు. అట్లా నీకు నాలెడ్జ్ రావాలి గానీ, ఒక్క వీడియోలో నీకు ఇన్ఫర్మేషన్ అట్లా రావద్దు. రావద్దంటే వస్తే మంచిదే. సో, అట్లా అన్నమాట. మీరు మెల్లగా ప్రాజెక్ట్ చేసేటప్పుడు అర్థమైతది. సో, ఇట్లుంటది. ఆర్ఏఎఫ్‌సి అని కొట్టినప్పుడు నాకిదొచ్చేసింది. ఇది ఒక ఫంక్షన్ అనుకో, ఫంక్షన్‌ని రిటర్న్ చేసేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నా కదా! అబౌట్ అస్‌ని మనం చూద్దాం. ఎట్లా చూద్దామంటే, లైక్ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇండియా ఓపెన్ చేసి పెట్టుకున్నాం. 1 సెకండ్. ఆహ్, సో, డాక్యుమెంటేషన్ చదివితే డాక్యుమెంటేషన్ యూజ్ చేయండి. సో, చెప్పినా కదా! లోకల్ హోస్ట్ కొడితే మనం ఎన్‌పీఎం రన్ డే 1 కొట్టినాం కదా! అది ఓపెన్ అయితది. ఇది ఓపెన్ అయిపోయింది. ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్ అంటే ఏంది? పేజ్ డాట్ టీఎస్ఎక్స్. లేయర్ డాట్ టీఎస్ఎక్స్ అనేది మెయిన్ ఫైల్. ఆ మెయిన్ ఫైల్ లోపలికెళ్ళి ఈ చిల్డ్రన్ ఉంది కదా! ప్రతి పేజ్ అనేది ఒక చిల్డ్రన్. ప్రతి పేజ్ అనేది దీని లోపలికెళ్తది. చిల్డ్రన్. ఇది హోమ్ పేజ్ అన్నట్టు. పేజ్ డాట్ టీఎస్ఎక్స్ అనేది మెయిన్ హోమ్ పేజ్ స్లాష్ హోమ్ పేజ్ అన్నట్టు. ఇది హోమ్ పేజ్. ఇప్పుడు డొమైన్ నేమ్ ఉండి స్లాష్ సారీ స్లాష్ ఉంటే అది హోమ్ పేజ్. ఆ హోమ్ పేజ్ ఏంది? పేజ్ డాట్ టీఎస్ఎక్స్. అర్థమైందా? ఈ పేజ్ డాట్ టీఎక్స్‌లో ఉన్నదంతా కంటెంట్ అంతా ఈ లేయర్ డాట్ టెక్స్ట్‌కెళ్ళి ఈ చిల్డ్రన్ లోపలికెళ్ళి అప్పుడు డిస్‌ప్లే అయితుంది. ఓకే. బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ హెచ్‌టీఎంఎల్ తెలుసుగా మీకు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఏందంటే ఈ బాడీ లోపల కంటెంట్ అన్నట్టు. బాడీ లోపల కంటెంట్. ఆ పేజ్ డాట్ టీఎక్స్ అనేది మనకి డిఫాల్ట్‌గా డొమైన్ కొట్టినప్పుడు హోమ్ పేజ్ వస్తది. హోమ్ పేజ్ ఏంది? పేజ్ డాట్ టీఎస్ఎక్స్. పేజ్ డాట్ టీఎస్ఎక్స్ ఎక్కడికెళ్ళింది? చిల్డ్రన్ లోపలికెళ్ళింది. చిల్డ్రన్ లోపలికెళ్ళి ఈ లేయర్ డాట్ టీఎక్స్‌లో మొత్తం అనేది మనకి కంటెంట్ డిస్‌ప్లే అవుతుంది. ఓకే. కొంచెం నేను చెప్పేటప్పుడు కామన్ సెన్స్ వాడండి. కొంచెం తెలివి యూజ్ చేసి అర్థం చేసుకోండి ఇది. ఎందుకంటే అర్థం కాకపోవచ్చు. కాకపోతే అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పిన కదా! అబౌట్ అస్. అప్పుడు మనం ఇలాగ ఒక పేజ్ చేసినాం. ఏం చేస్తున్నా? స్లాష్ అయిపోయింది. ఇప్పుడు ఏ పేజ్‌కెళ్ళాలన్నా నువ్వు స్లాష్ తర్వాతనే కొట్టాలి. అబౌట్ అబౌట్ అస్. హోమ్ పేజ్ అనేది పేజ్ డాట్ టీఎస్ఎక్స్. అబౌట్ అస్ అనేది చూసిర్రు కదా! అబౌట్ అస్. వి ఆర్ టీమ్ ఆఫ్ డెవలపర్స్.
ఇప్పుడు ఏమైంది, మనం అబౌట్ అస్ కొట్టినాం కదా, అబౌట్ అస్ కొట్టగానే ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ అబౌట్ అస్ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ఏమైంది, లేఅవుట్ డాట్ తీసుకెళ్ళి ఈ చిల్డ్రన్ లో మళ్ళీ డిస్ప్లే అయింది. ఇప్పుడు పేజ్ డాట్ టీఎస్ఎక్స్ ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఫైల్, ఈ ఫైల్ అనేది కనపడదు మనకి. ఈ పేజ్ కొట్టినాం ఇప్పుడు డొమైన్ లా, బ్రౌజర్ లా మనం స్లాష్ అబౌట్ అస్ కొట్టాం కాబట్టి ఈ అబౌట్ అస్ లో ఏం కంటెంట్ ఉంది, ఇది ఉంది విఆర్ టీమ్ ఆఫ్ డెవలపర్స్, ఇదంతా పోయి ఎక్స్పోర్ట్ కొట్టినాం కదా, ఇదంతా ఫంక్షన్ ఎడిపోతుంది, చిల్డ్రన్కి వచ్చేస్తుంది. అర్థమైందా? అట్లా ఒక్కొక్క పేజ్ కొడతా ఉంటే ఆ పేజ్ వెళ్ళి ఈ చిల్డ్రన్లోకి వెళ్ళి ఈ లేఅవుట్ డాట్ డిఎస్ఎక్స్ లో డిస్ప్లే అవుతుంది. సో బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకోటి చేస్తాను నేను కావాలంటే, ఇప్పుడు ఏంది కాంటాక్టర్స్, కాంటాక్ట్ అని కొడుతున్నా, కాంటాక్ట్ వెళ్ళి కాంటాక్ట్ అనేది పేజ్ పేరు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దాంట్లో మనం పేజ్ డాట్ టీఎక్స్ అనేది కయ్యాలి టీఎస్ఎక్స్. ఇక్కడ కూడా మళ్ళా ఆర్ఏఎఫ్సి ఇట్లా కొడితే సేమ్ అర్థమైపోయిందా. ఈ ఫంక్షన్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎప్పుడు ఒకటి చెప్పింది ఫాలో అవ్వద్దు. వాడు ఒకటి చెప్పిండు, నేను ఇంకోలా చేస్తే ఏమవుతుంది, అర్థమైందా? వాడు ఒకటి చెప్పినప్పుడు నేను కొంచెం ట్రై చేస్తా, గెలుకుతా, అవి ఇవి గెలుకుతా, తెలుస్తుంది. నేను చెప్పిందే నువ్వు చేయాలని కాదు, ఆడుంది దాన్ని ఇంకోలాగా వేరేది కొట్టు, ఏదో సంథింగ్ రాయి అంటే, నువ్వు ఎప్పుడైనా సరే ఒకటి ఉన్నదాన్ని అటు ఇటు గెలికితే నీకు ఏదో తెలుస్తుంది. ఆ టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది అది రావాలి. సో ఇప్పుడు ఇక్కడ సజెస్ట్ చేస్తుంది నేను ఏం కొట్టాలనుకుంటున్నా, ఇది ఏం పేజ్, కాంటాక్టర్స్ పేజ్. దానికి అర్థమైపోయింది ఇదేం ఎడిటర్, కర్సర్ ఎడిటర్. మనం కర్సర్ ఎడిటర్ డౌన్లోడ్ చేసినాం. యాక్చువల్లీ ఇంత ముందుకి ఎట్లా ఉండే, విజువల్ స్టూడియోలో అప్పుడు ఇదంతా లేకపోతుండే, అది గిటప్ కోపైలట్ ఉంది కానీ అదంతా అంత మంచిగా అనిపించలేదు నాకైతే. సో ఇప్పుడు మనం కర్సర్ ఎడిటర్ ఉన్నాం, దీనికి అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు సైన్ ఇన్ అయినావు నీ మెయిల్ తోటి, నీకు 14 days ట్రయల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దానికి అర్థమైంది, నేను ఆడ కాంటాక్టర్స్ అని హెడ్డింగ్ పెడదాం అనుకుంటున్నా. సో ఆడ సజెస్ట్ ట్యాబ్ వచ్చేసింది. నెక్స్ట్ కూడా అది అనుకుంటుంది, ట్యాబ్ చాలు. ఇప్పుడు మనం ఏం పేజ్ చేసినాం, అబౌట్ అస్ పేజ్ చేసినాం, కాంటాక్టర్స్ ఎక్కడ చేసినాం, ఇది యాప్ లోపల మనకి లేఅవుట్ డాట్ టీఎక్స్టీ ఇవన్నీ ఇట్లా, ఇదంతా యాప్ లోపల కనపడుతుంది. యాప్ క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొంతమందికి అర్థం కావి, కొంతమంది మరీ ఎట్లా అంటే నూబ్ టైప్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి అర్థం చేసుకోండి, కొంచెం మీరు కామన్ సెన్స్ మంచి పెట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, అది వేరే విషయము. బట్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు మన యాప్ లోపల అబౌట్ అస్ అనేది ఒక పేజ్, కాంటాక్టర్స్ అనేది ఒక పేజ్. ఫస్ట్ పేజ్ డాట్ టీఎస్ఎక్స్ వచ్చింది, తర్వాత కాంటాక్టర్స్, అబౌట్ అస్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు అబౌట్ అస్ ఉంది, అబౌట్ అస్ చేస్తే ఇదేంది హోమ్ పేజ్, పేజ్ డాట్ టీఎస్ఎక్స్ ఇదంతా డిస్ప్లే అయింది. ఇంకోటి చేసాం మనం, ఏదైనా సరే స్లాష్ కొట్టాలి, కాంటాక్ట్ మనం ఏం చేసినాం పేజ్ కథం, ఇట్లా అనమాట. ఇవి పేజెస్. అదే నువ్వు ఈ పని రియాక్ట్లో చేసినావు అనుకో, అంతా ఆగమాగం ఉంటుంది. ఏదో బ్రౌజర్ రూటర్ అని అది రాయాలి కోడ్, ఇంత పెద్ద కోడ్ రాయాలి, దానికి అన్ని లింకులు పెట్టాలి, ఇట్లా ఇంత సోజ్ ఉంటుంది అంతా. అదంతా మనకి అర్థం కాదు. అర్థం కాదంటే వచ్చినట్టుకు వస్తుంది. సో ఇప్పుడు బేసిక్గా మీకు అర్థమైంది. ఇదైతే ఈ ఫైల్ లోపల, యాప్ లోపల ఏం పేజ్ కావాలంటే ఆ పేజ్ చేసుకో నువ్వు. బేసిక్ ఇది. ఇప్పుడు మనం ఏం చేసినాం, ఇది హోమ్ పేజ్, పేజ్ డాట్ టీఎస్ఎక్స్ అనేది హోమ్ పేజ్. దీంట్లో ఈ కంటెంట్ ఉంది, అబౌట్ అస్‌లో ఆ కంటెంట్ ఉంది, కాంటాక్టర్స్‌లో ఆ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ అంతా ఒక్కొక్కటి కొట్టినప్పుడు డొమైన్ అది ఈడ డిస్ప్లే అవుతది. ఈ చిల్డ్రన్ లోపలికి వెళ్తుంది. ఒక్కొక్క పేజ్ ఇట్లా పాత పేజ్ పోతది, కొత్త పేజ్ ఇట్లా వస్తది. అట్లా. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు అబౌట్ ఎక్స్ ఉంది. ఇది ఇప్పుడు అబౌట్ అస్‌లోనే నేను మొత్తం ఒక 1000 లైన్‌లు అనుకో, నాకు ఆగమైపోతది. 1000 లైన్‌ల కోడ్ ఒకటే అబౌట్ అస్‌లో ఉందనుకో, నాకు అర్థం కాదు. ఒకవేళ ఏదైనా వస్తది, ఏదైనా చేంజ్ చేయాలి. ఏడ చేంజ్ చేస్తావు? ఇప్పుడు పేజ్ డాట్ టీఎక్స్ ఉంది, టీఎస్ఎక్స్. ఇప్పుడు ఇంత కోడ్ ఉంది. గింతే ఉంది కానీ ఇది సరే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థం చేసుకో. ఇప్పుడు అబౌట్ అస్ ఉంది, దానిలో 1000 లైన్ల కోడ్ ఉంది. నాకు ఆ 1000 లైన్ల కోడ్ లేదని చేంజ్ చేయాలంటే అర్థం కాదు. అంటే తెలియదు ఏంది, ఎక్కడ ఉంది పొజిషను, ఏ పొజిషన్ ఎక్కడ ఉంది తెలియదు క్లారిటీ మనకి. సో అందుకు ఏం చేస్తామంటే కాంపోనెంట్స్ చేస్తాం. ఓకే, కాంపోనెంట్స్ ఏం చేస్తున్నామంటే అబౌట్ అస్‌లో ఇంత 1000 లైన్ల కోడ్ ఉంది కదా, ఆ 1000 లైన్ల కోడ్‌ని ఏం చేస్తున్నామంటే 100 లైన్ల కోడ్ ఒక ముక్క, 100 లైన్ల కోడ్ ఒక ముక్క, 100 లైన్ల కోడ్ ఒక ముక్క, ఇట్లా 1000 లైన్‌లు 10 పార్ట్‌లు చేస్తున్నాం, 10 ముక్కలు చేస్తాం. తర్వాత మనం ఎప్పుడైనా చూసినాం అనుకో, ఆ 10 ముక్కలే కదా, మనకు ఈజీగా అర్థమైపోతది మనం చేయాలన్నా. 1000 లైన్ల కోడ్‌లని 10 పార్ట్స్ చేసినాం. 10 పార్ట్స్‌కి ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టినాం. ఈ పార్ట్‌లో ఏముంటదంటే హెడ్డింగ్ చూసి మనం చదువుతాం. ఈ పార్ట్‌లో ఏముంటదంటే హెడ్డింగ్ చూసి చదువుతాం, అర్థమైపోతది. సో అది కాంపోనెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కాంపోనెంట్‌లో ఒక కాంపోనెంట్ చేద్దాం.
ఏం చేద్దామంటే న్యూ ఫైల్ ఇచ్చేసి నాకేం కావాలి? హ్మ్. నా పేరు నా పేరు అబౌట్ అస్‌లో నా పేరు డిస్‌ప్లే చేస్తున్నా నేను. నేమ్ క్యాపిటల్ ఇచ్చేసి నేమ్ డాట్ టీఎస్ఎక్స్. ఓకే. సేమ్ ఆర్ఏఎఫ్‌సీఈ కొట్టేస్తే ఈడొకటొచ్చేసింది. అబౌట్ అస్‌ల నా నేమ్ ఎక్కడుందో వెయ్యి లైన్‌లో కూడా నా నేమ్ ఎక్కడుందో తెలవాలి కాబట్టి సింపుల్‌గా ఇక్కడ నా నేమ్ ఇంగ అదొచ్చేసింది. ట్యాబ్ కొడితే నేమ్ వచ్చేసింది. ఏం పేరిద్దాం మన పేరు? సరే ఏమిద్దాం? ఆహ్, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కొట్టండి కొంచెం. మనకి మోటివేషన్‌లా ఉంటది. సో, అట్లా ఇగ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ సారీ. ఆహ్, ఏదో ఒకటి ఇగ అదేదో సజెషన్ ఇస్తున్నా అంత మనకు అవసరం లేదు. సో, ఇట్లా ఇది ఒక ముక్క చేసేసిన నేను. 1000 లైన్‌ల కోడ్‌లోకెళ్ళి 100 లైన్‌ల కోడ్ తీసేసిన అనుకో. ఇప్పుడు ఇది నేమ్ డాట్ టీఎస్ఎక్స్ ఈడికొచ్చేసింది. ఇప్పుడు ఈ ముక్కని మళ్ళా మనం ఈ దీనిలో పెట్టాలి గదా! కనపడాలి. ఈ పేజ్‌లోనే కనపడాలి ఆ ముక్క. అంతే గదా! ఏం చేస్తున్నా? ఈడ కొట్టి ఏందది? ఇంగో ఆడ సజెషన్ వస్తుంది. దానికి అర్థమైతుంది ఏదో. అక్కడ పెట్టింది చూడు అది. నేమ్ అని పెట్టింది. ట్యాబ్. ఎర్రర్ వస్తుంది. ఏమంటుంది? ఇంపోర్ట్ చేయాలది. తెలవాలి గదా! ఆ ఫైల్‌లో ఏడుందని మన కోడ్‌లో ఏడుందని. సో, ఇక్కడ ఏం చేయాలి? ట్యాబ్ చేద్దాం మళ్ళా. సి ఇంపోర్ట్ నేమ్ ఫ్రమ్ @కాంపోనెంట్స్. అంటే ఇది మొత్తం అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది @ ఓకే. సో, లోపలికెళ్ళి ఏడికి పోతుంది? సారీ అంటే యాప్ అన్నమాట. యాప్, సారీ యాప్. అంటే యాప్. యాప్ లోపలెళ్ళి కాంపోనెంట్స్. కాంపోనెంట్స్‌కెళ్ళి నేమ్. ఇక్కడ నేమ్ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం ఫంక్షన్. ఓకే. అర్థమైందనుకుంటున్నా. ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి మళ్ళా. సో, ఆ నేమ్ ఎక్స్‌పోర్ట్ చేసిన నేమ్ అనేది ఎక్కడికొచ్చింది? ఈడికొచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ 1000 లైన్‌ల కోడ్ నేను నేమ్ లోపల ఒక 100 లైన్‌ల కోడ్ రాసినాననుకో సపోజ్. ఇట్లా అర్థమైపోతది మనకి. నేమ్ అంటే ఇక్కడ మన డీటెయిల్స్ అనుకో ఇది. ఈ కాంపోనెంట్ అనేది అట్లా. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్‌లో నువ్వు ఎన్ని కాంపోనెంట్స్ అంటే అన్ని కాంపోనెంట్స్ పెట్టుకోవచ్చు. ఆ కాంపోనెంట్స్ వల్ల యూజ్ ఏందంటే ఇంకోటి ఒక్క కాంపోనెంట్ నువ్వు ఎన్ని పేజెస్‌లన్నా పెట్టుకోవచ్చు. ఓకే. అర్థమైందా? బేసిక్. ఒక కాంపోనెంట్ చెయ్యి. దానిలో ఒక కోడ్ రాయి. ఆ కాంపోనెంట్‌ని ఏ పేజ్‌లో అంటే ఆ పేజ్‌ల ఇట్లా రాసినట్టు నువ్వు రాసేయొచ్చు. అట్లా నువ్వు మల్టిపుల్ కాంపోనెంట్స్ క్యాపిటల్ ఫస్ట్ లెటర్ ఇచ్చేసి డాట్ టీ6 అని పెట్టేసి అట్లా నువ్వు ఎంత పెద్దదాన్ని చేస్తే నీకు ఈజీ అయితది. కోడ్ రాయడానికి ఈజీ అయితది. రీయూజబిలిటీ మళ్ళీ ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అట్లా సింపుల్‌గా అయితది. ఓకే. ఇంకా ఇక్కడ బేసిక్ అయితే ఇది యాప్ లోపల ఫంక్షనాలిటీ ఇది ఉంటది మనకి. ఇంకోటి కాంపోనెంట్స్. ఆహ్, సారీ ఇది బయటనే ఉంది. అంటే టోటలే. ఓకే. సారీ మళ్ళా మర్చిపోయినా. ఓకే. అంటే మొత్తం అన్నమాట. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ tailwind.config ఇక్కడ ఏందంటే ఇగ అవన్నీ ఈ టెయిల్‌విండ్ ఏందంటే మనదది ఫ్రేమ్‌వర్క్ సారీ ఫ్రేమ్‌వర్క్ అంటున్నా. సీఎస్ఎస్ ఏందంటే ప్రతీది క్లాస్ పెట్టాలి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు ఇగ తప్పదు. సో, ఇక్కడ క్లాస్ ఇక్కడ ఇది టైల్‌విండ్ లాగా సజెస్ట్ చేస్తుంది. మనం టైల్‌విండ్ ఇందాక చెప్పినా కదా మీకు డాక్యుమెంటేషన్‌లా. సో, అక్కడ మనకి టైల్‌విండ్ ఎట్లుంటదంటే డైరెక్ట్ లోపల నువ్వు రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ ఇయొచ్చు. బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ ఇయొచ్చు. ఇట్లా క్లాస్ నేమ్ అని పెట్టేసి. కానీ సీఎస్ఎస్ అప్పుడు మనం స్కూల్‌లో అంటున్నా. ఫస్ట్ ఇయర్ బీటెక్‌లా అట్లా చేసిండు. మీరు 10థ్ క్లాస్‌లో ఎప్పుడైనా చేసుండొచ్చు. అక్కడేంటంటే ఎట్లుంటదంటే క్లాస్ ఇచ్చేసి, దానికి ఈక్వల్ టు పెట్టి, ఒక క్లాస్ క్రియేట్ జేసి, ఇక్కడేంటి సపోజ్ ఏదన్నా ఆహ్, ఫాంట్ కలర్ అని పెట్టి, ఈ ఫాంట్ కలర్‌కి ఇంకో స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఫైల్ జేసి, ఆ ఫైల్‌లో మళ్ళా డాట్ ఫాంట్ కలర్ అని పెట్టి, బ్రాకెట్‌లు ఓపెన్ జేసి, ఆడ కలర్ ఈక్వల్ టు రెడ్, బ్యాక్‌గ్రౌండ్ ఈక్వల్ టు గ్రీన్ అట్లా పెట్టాలి. ఇంక అదంతా తలనొప్పి. మన వల్లకి అంత చేతన కాదు కాబట్టి టైల్‌విండ్ అనేదొచ్చింది. ఇక్కడ రపా పెట్టొచ్చనమాట మీరు. జస్ట్ క్లాస్ నేమ్ అని ఇచ్చేస్తే ఇక్కడ మళ్ళా తెలుసుగా ఏం కొట్టాలి? ట్యాబ్ కొట్టాలి. ట్యాబ్ కొట్టంగానే మీకక్కడ ఈ ఎఫెక్ట్స్ అనేవి ఈ టెక్స్ట్ మీద పడతది. ఓకే. ఇది టైల్‌విండ్ అనమాట. ఈ టైల్‌విండ్ కాన్ఫిగరేషన్‌ల ఇంగ దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ గాని, నువ్వేమన్నా ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవాలనుకుంటున్నావు. ఒక పెద్ద ఒక ఎఫెక్ట్ ఇప్పుడు రెడ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇట్లా ఒక పెద్ద టెక్స్ట్ రాసినావు. ఆ టెక్స్ట్‌నంతా ఇక్కడొచ్చి ఒక వేరియబుల్ అతికిచ్చేసి, ఆ ఒక్క వేరియబుల్ నువ్వు మళ్ళా ఇక్కడ క్లాస్ నేమ్‌లో పెట్టినావనుకో ఆ వేరియబుల్ డైరెక్ట్ ఇక్కడ ఆ ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. నీ అట్లా ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్ యూజ్ చేయవంతా. నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం గెలకొద్దు. ఓకే. మనకు అవసరం లేదు. మన మెయిన్ గోల్ ఏదంటే వెబ్‌సైట్ ఎలేయాలి. ఇట్లా అర్థం కావాలి ఫస్ట్. ప్యాకేజ్ డాట్ చేస్తే నువ్వేమేమి మోడల్స్ ఇన్‌స్టాల్ చేసినావని. మనము మోడల్స్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ప్లస్ సింబల్ కొట్టేస్తే మనకి ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఏదన్నా ఏమి ఆహ్
ఏం ఇన్‌స్టాల్ చేయాలి? సరే ఏమో సరే ఇప్పుడేమన్నా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఎన్‌పిఎం ఐ మాంగూస్. ఇదేందంటే మాంగూస్ ఎందుకంటే మాంగోడీబీ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట ఇది. మాంగోడీబీ డైరెక్ట్ వర్క్ చేస్తే ధూళి తీరిపోద్ది. ఫ్రేమ్‌వర్క్ అంటే తెలుసు కదా! పని ఈజీ చేస్తది. అట్లా. ఇప్పుడు కొడితే ఆ మాంగూస్ అనేది ఇన్‌స్టాల్ అయితది. ఆ మాంగూస్ ఇన్‌స్టాల్ అయింది ఏడ కనపడతదంటే మనకి ఈడ కనపడతది. ఇవి ఆల్రెడీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? బోల్ట్. బోల్ట్ అనేది మన పని అనేది అంతా ఖతం చేసింది. ఇప్పుడు ఇది అనేది ఇంకా చూడండి ఇక్కడ ఏది మాంగోస్ ఏదో కనిపించింది. ఇక్కడ ఇన్‌స్టాల్ చేసి మనం ఏమేమి ఇన్‌స్టాల్ చేసినయి అన్నీ ఇక్కడ కనపడతాయి. ఓకే. నా మీరు మెల్లగా ఫామ్‌కొస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కనికి ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటాడు, రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి మీకు ఆల్‌మోస్ట్ ఇప్పటివరకైతే పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం సర్వర్. ఇప్పుడు మనం ఏం చేసినాం? ఫ్రంట్ ఎండ్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? సర్వర్. సర్వర్ చేయాలంటే ఎట్లా? యాప్ లోపల ఒక ఫోల్డర్ ఫస్ట్ ఒకటి క్రియేట్ ఏపీఐ. ఇదంతా ఏంది? మన ఫోల్డర్స్. సో, ఈ ఏపీఐ అంటే ఏంది? మన సర్వర్ అనుకో ఇప్పుడది. నెక్స్ట్ జస్ట్ ఏందంటే మన క్లయింట్ సైడ్ కోడ్, సర్వర్ సైడ్ కోడ్ ఒక్కటే దాంట్లో రాయొచ్చు. అదే మీరు ఓన్లీ ఇంత ముందుకు నేను ఎట్లా చేసేటోడిని అంటే నెక్స్ట్ జేఎస్ వాడే ముందుకు క్లయింట్ సైడ్‌కి ఒక ఫోల్డర్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది ఫ్రంట్ ఎండ్ అనుకో. ఇదే ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది బ్యాక్ ఎండ్. 2 ఫోల్డర్‌లు చేస్తుండే. ఫ్రంట్ ఎండ్‌కి ఒక ఫోల్డర్, బ్యాక్ ఎండ్‌కి ఒక ఫోల్డర్. 2 ఒక్కొక్కలాగా రన్ చేయాలి. దీనికి ఒక కమాండ్ ఇచ్చి రన్ చేయాలి. ఇప్పుడు మన నెక్స్ట్ జేఎస్‌కి ఎన్‌పీఎం రన్ డౌన్ ఇచ్చి కోడ్ రన్ చేసినాం. ఇప్పుడు పాతకాలం అంటే అదే అదే ఈ పాతకాలం అంటే కొన్ని రోజుల కింద ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకో. ఫ్రంట్ ఎండ్‌కి ఎన్‌పీఎం ఒక కమాండ్, బ్యాక్ ఎండ్‌కి ఒక కమాండ్ ఇచ్చి 2 రన్ చేయాలి. సెపరేట్‌గా. ఇప్పుడు నెక్స్ట్ జేఎస్‌లో మనం సర్వర్, ఫ్రంట్ ఎండ్ 2 ఒకటే దగ్గర రన్ చేసినాం. అప్పట్లో ఒక్కొక్కటి 2 ఒక్కో కమాండ్, ఇదొక కమాండ్. ఇదొక దగ్గర డిప్లాయ్ చేయాలి. ఇదొక దగ్గర డిప్లాయ్ చేయాలి. దీన్ని కలపాలి. ఎంత ఆగమాగం ఉంటుండే అప్పట్లో. నాకు ఒకప్పుడు వచ్చేవి ఎర్రర్స్. పిచ్చెక్కిపోయేదన్నమాట. ఎవడు చెప్పడు, ఎవడికన్నా ఫోన్ చేద్దామంటే వాడు సక్కగా ఇంక అవన్నీ తెలియవు అందరికి. ఒక్కొక్కనికి ఒక్కొక్కలాగా ఎర్రర్స్ వస్తాయి. రీసెర్చే మోస్ట్‌లీ వెబ్ డెవలప్‌మెంట్ అంటేనే రీసెర్చ్ చేయాలి నువ్వు. రీసెర్చ్ చేసి దాని సొల్యూషన్ ఏందో నువ్వే కనుక్కోవాలి. ఓకే. అప్పట్లో అట్లుంటుండే. ఒక్కో దగ్గర డిప్లాయ్ చేయాలి. దీని నుంచి దీన్ని కనెక్షన్ చేయాలి. అంతా సోది ఉంటుండే. ఇప్పుడు నెక్స్ట్ జేస్‌లో ఏందంటే సింపుల్‌గా మనం ఎన్‌పీఎం రన్ డే కొడితే సర్వర్ రన్ అయిపోయింది. మన ఫ్రంట్ ఎండ్ రన్ అయిపోయింది. ఓకే. అర్థమైంది ఇదైతే. సో, ఇప్పుడు ఏపీఐ మనం యాప్ లోపల ఏపీఐ అనేది చేసినాం ఒకటి. ఈ ఏపీఐ అనేది బ్యాక్ ఎండ్ ఇప్పుడు. అంతా బ్యాక్ ఎండ్. ఇది కనపడదు యూజర్స్‌కి. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ చేసినా. నువ్వు ఈ వెబ్‌సైట్ చూసినావు. ఫ్రంట్ ఎండే కనపడతది. బ్యాక్ ఎండ్ కూడా కనపడదు ఎవ్వడికి. ఇక్కడ నేను ఒక రూట్ చేస్తున్నా. ఏం రూట్ చేస్తున్నా? సేమ్ ఏపీఐ లోపలికెళ్ళి ఇక్కడ ఒక రూట్. ఏం రూట్ పెడదాం? ఒక రూట్ డాటా ఫెచ్చింగ్ రూట్. డాటా గ్యా కాదు. షేర్ ఇట్. షేర్ ఇట్ అనేది ఒకటి చేసినాం. షేర్ చేయండి వీడియో కూడా మీరు కూడా. సో, షేర్ ఇట్ అనేది ఒక రూట్ ఇప్పుడు. ఈ షేర్ ఇట్ లోపల మళ్ళీ ఏం చేయాలి? సో, మనం పేజెస్‌కి ఏం చేసినాం? ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి, పేజ్ నేమ్ ఇచ్చేసి దాని లోపల పేజ్.tsx పెట్టినాం. ఇప్పుడు మన సర్వర్ ఎటుంటదంటే ఏపీఐ లోపల మన సర్వర్ ఉంది ఇప్పుడు. అర్థం చేసుకో. మన సర్వర్ అనేది ఈ ఏపీఐ ఫోల్డర్‌లో ఉంది. సో, మనం ఒక్కొక్క ఏపీఐ రూట్ ఒక్కొక్క కనెక్షన్స్ ఉంటాయి. ఈ రూట్‌ల దీంట్లో ఏం చేయాలి మనం? ఇప్పుడు నేను చెప్తా ఆగది. సరే ఇప్పుడు మనం ఏపీఐకి పోయినాం. ఏపీఐ ఒకటి ఫోల్డర్ ఒక ఫోల్డర్ చేస్తున్నా ఏపీఐ లోపల షేర్ ఇట్. ఇది ఫోల్డర్ కూడా అప్పట్లో మన తోపు అనుకుంటా అప్పట్లో. ఆల్సో వీడియో కూడా షేర్ చేయండి. సో, ఇప్పుడు షేర్ ఇట్ అనేది ఒక రూట్. షేర్ ఇట్ లోపల ఇప్పుడు మనము ఏబోటస్ లోపల పేజ్.tsx అనేది కంపల్సరీ చేయాలి. సేమ్ అట్లనే మన సర్వర్‌లో కూడా షేర్ ఇట్ అనేది ఒక రూట్. ఆ రూట్ లోపల ఖచ్చితంగా root.tsx పక్కా ఎయ్యాలి. ఇది పక్కా. ఇప్పుడు ఒక రూట్ చేసాం మనం ఏపీఐ లోపల. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఎక్స్‌పోర్ట్ మనకేం కావాలి. సో, ఇక్కడ చూడండి అది గెస్ చేస్తుంది అర్థమైతుంది దానికి. మీకు అర్థం కాకపోయినా ఏం కాదు గానీ కోడ్ ఎక్స్‌పోర్ట్ ఇట్లా ఉంటది కోడ్. దానికి అర్థమైతుంది. నేనేం చేస్తున్నా ఈ రూట్‌ని వాడుకొని ఒక డాటా రిటర్న్ చేయాలి. సీ ఇక్కడ నెక్స్ట్ రెస్పాన్స్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే దాని ద్వారానే మనము డాటా అనేది రిటర్న్ చేస్తాం. ఎక్కడ రిటర్న్ చేస్తాం? ఫ్రంట్ ఎండ్‌లకి. ఓకే. ఇదన్నమాట. ఇప్పుడు ఈ రూట్ లోపల ఏంది? ఈ రూట్ ఉంది గదా! ఈ షేర్ ఇట్ అనే రూట్‌ని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేయొచ్చు. కాల్ చేసి డాటా అనేది డిస్‌ప్లే చేస్తాం. ఇప్పుడుంది. ఏపీఐ అనేది ఇప్పుడు సర్వర్ ఏపీఐ అంటే బ్లైండ్‌గా సర్వర్ అని ఫిక్స్ అయిపో. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ సర్వర్‌ని ఎవడన్నా కాల్ చేసిండనుకో
ఏం రావాలి? దాన్ని ఒకటి ట్రిగ్గర్ చేసిండు ఆ రూట్‌ని. ఆ రూట్‌ని ట్రిగ్గర్ చేస్తే హలో వరల్డ్ అనే మెసేజ్ రావాలి. ఇప్పుడు మనం చేద్దాం. ఇదేంది? ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు ఇదంతా. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్. స్లాష్ పెట్టి అబౌట్ అస్ అంతా ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఏపీఐ కొట్టినామంటే ఏంది? సర్వర్. ఏపీఐ కొట్టినామంటే అది సర్వర్ ఇక నువ్వు. షేర్ ఇట్. షేర్ ఇట్ ఉంది కదా! షేర్ ఇట్ కొట్టినా. సీ మెసేజ్ హలో వరల్డ్. ఇప్పుడు నువ్వు సర్వర్‌కి వెళ్ళిపోయినావు. సర్వర్ అనమాట ఇప్పుడు ఇది. ఏపీఐ కొట్టిన తర్వాత సర్వర్ ఇక అది. సో, బేసిక్ ఇదనమాట. ఇట్లా నీకు కొన్ని చెప్పాలంటే ఈ గెట్ కాకుండా ఇంకా కొన్ని కమాండ్స్ ఉంటాయి. పోస్ట్ కమాండ్ అని అండ్ నెక్స్ట్ ఇంకా ఆహ్, ప్యాచ్ సంథింగ్ ఇంకా ఉంటాయి. ఇంకోటి గెట్, పోస్ట్ పుట్ కూడా ఉంటదనుకుంటా. సరే కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇలాంటి గెట్ అంటే ఏంటంటే డేటా రీడ్ చేయడానికి, పోస్ట్ అంటే సంథింగ్ చేంజెస్ మోడిఫై చేయడానికి. ఓకే. లైక్ అట్లా గుర్తుపెట్టుకో బేసిక్‌గా. గెట్ అనేది ఏంది డేటా రిటర్న్ చేయడానికి బేసిక్‌గా. సో, ఇదనమాట. సర్వర్ సైడ్ కోడ్ రావాలంటే ప్రాసెస్ ఇది. ఎక్స్‌పోర్ట్, అసింక్, ఫంక్షన్, గెట్, ఓకే. రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే ఏముంటది? మనం కాల్ చేసేటప్పుడు డాటా లోపలికొస్తది. డాటా అనేది రిక్వెస్ట్ ఉంటది. అదనమాట. నీకు ఇంకా క్లియర్ కట్‌గా చెప్తా నేను. ఓకే. ఇక అంతా ఇప్పుడు సపోజ్ ఈడ ఈ ఈ రిక్వెస్ట్ ఉంది గదా! ఈ రిక్వెస్ట్ తోటి ఇక్కడ నువ్వంతా కోడ్ రాస్తావు సంథింగ్. అంతా ఆగమాగం కోడ్ రాసి లాస్ట్‌కి రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ డాట్ జేసన్ కొట్టి ఆ వచ్చిన రిజల్ట్‌ని ఇట్లా రిటర్న్ చేస్తాం మళ్ళా. బేసిక్ అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటున్నా సర్వర్ అంటే. ఇప్పుడు ఇంకో రూట్ గూడా ఏసి చూపిస్తా మీకు. ఏపీఐ లోపల ఏపీఐ అంటే సర్వర్. సర్వర్ లోపల ఏం రాయాలంటే ఇంకోటి లైక్ ఇట్ కొట్టి లైక్ ఇట్ తర్వాత ఏం జేయాలి? రూట్ అయింది. రూట్ తర్వాత లూప్ లోపల ఏం కొట్టాలి? రూట్ డాట్ ఈఎక్స్ కొట్టాలి. ఓకే. ఇక్కడ కొట్టిన తర్వాత మళ్ళా దానికి కొంచెం ఈఎక్స్ అని కొడితే ఆడికి అర్థమైపోతది. కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ గూడా హలో వరల్డ్ సంథింగ్ అదొచ్చేసింది. అంతా అర్థమైపోయింది దానికి. ఇంకా మీకు కర్సర్ యూజెస్ చెప్పలే. ఇంకా చెప్తున్నా ఒక్క నిమిషం. సో, ఇక్కడ ఇదొక రూట్. లైక్ ఇట్. ఇక్కడ ఏం మెసేజ్ పెడదామంటే లైక్ ఇట్, షేర్ ఇట్. లైక్ ఇట్ అండ్ ఇక్కడ సారీ ఇక్కడ మీకు ఏమైందంటే షేర్ ఇట్‌లో అయిపోయింది. ఈ ఫోల్డర్ అనేది షేర్ ఇట్‌కెళ్ళిపోయింది. అట్లా కాదు. ఇది లైక్ ఇట్‌లో రావాలి. గుర్తుపెట్టుకోండి. ఏపీఐ లోపల ఒక్కొక్కటనమాట. ఇప్పుడు నీకిక్కడ యాప్ లోపల అబౌట్ అస్ డైరెక్ట్ యాప్ లోపల డైరెక్ట్ అబౌట్ అస్ క్రియేట్ చేసినావు. కాంటాక్ట్ అని క్రియేట్ చేసినావు. అవి పేజెస్. యాప్ లోపల ఏపీఐ అని క్రియేట్ చేసినావు. ఏపీఐ లోపల ఇంక నువ్వు ఎన్ని ఫోల్డర్‌లు అంటే అన్ని ఫోల్డర్ చేసుకోవచ్చు. ఏపీఐ లోపల లైక్ ఇట్ అనేది ఒక రూట్. షేర్ ఇట్ అనేది ఒక రూట్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు సైన్ ఇన్ చేయాలి ఒకడిని. నీ వెబ్‌సైట్‌కి వాడిని సైన్ ఇన్ విత్ గూగుల్ చేయాలి. దానికి సైన్ ఇన్ రూట్ ఒకటి. ఆ సైన్ ఇన్‌లా పనిచేస్తది. నెక్స్ట్ వాని డీటెయిల్స్ తీసుకురావాలి పోయి డేటాబేస్‌కెళ్ళి. సో, డేటాబేస్ రూట్ అనేది ఒకటి. ఈ డేటాబేస్ కాల్ చేసినప్పుడు ఇది డేటాబేస్‌ల డేటా పట్టుకొచ్చి ఈ రూట్ మొత్తం మళ్ళా నీకు పంపిస్తది. ఎక్కడి నుంచి కాల్ చేసినావో అక్కడి నుంచి అక్కడికి ఆన్సర్ పంపిస్తది. ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేసినావు డేటాబేస్ నీకు యూజర్ డీటెయిల్స్ కావాలి. ఫ్రంట్ ఎండ్ ఉంటది. బటన్ కాల్ డీటెయిల్స్ అని ఉంటావు. నీడ్ డీటెయిల్స్ అని ఉంటది. ఆ బటన్ కొట్టినావు. ఈ ఫ్రంట్ ఎండ్ రిక్వెస్ట్ ఈ రూట్‌కెళ్ళింది. ఏ రూట్ అది? సంథింగ్ డేటాబేస్ రూట్. ఈ డేటాబేస్ రూట్‌లో ఇప్పుడు ఏమైతది? సంథింగ్ డేటాబేస్ కనెక్షన్ అయితది. డేటాబేస్‌కెళ్ళి అదంతా ఏదో సంథింగ్ చేసుకొస్తది. ఆ చేసుకొచ్చిన ఆన్సర్ ఇక్కడ రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ ఉంది కదా! రిటర్న్ చేస్తున్నావు. ఈడికొస్తది. ఫ్రంట్ ఎండ్ దగ్గరకొచ్చింది మళ్ళా ఆన్సర్ అంతా. ఫ్రంట్ ఎండ్ దగ్గరకొచ్చి ఏం చేస్తావు? యూజ్ చేసుకుంటావు. డిస్‌ప్లే చేస్తావు. మళ్ళా నీ సిస్టమ్‌లో డిస్‌ప్లే గదిది. ఓకే. ఇప్పుడు ఇదొక రూట్ అయిపోయింది. మనం లైక్ ఇట్ ఒక రూట్ చేసినాం. షేర్ ఇట్. షేర్ ఇట్‌లో కూడా షేర్ ఇట్ అని పెడదాం. షేర్ ఇట్. అన్నిటికి అర్థమైతుంది నాకు మంచిగా. ఓకే. అది నువ్వు కొంచెం చూసుకోవాలి. ఏది ఇంగ సరే షేర్ ఇట్. నువ్వు అటు ఇటు కొంచెం ఎస్కేప్ బ్యాక్ కొడితే మళ్ళా అది సజెషన్స్ ఇస్తది. సో, అది. ఇప్పుడు మనం ఏం చేసినాం? ఏపీఐ అంటే మన సర్వర్. మళ్ళా కొడదాం. షేర్ ఇట్ అంటే షేర్ ఇట్. లైక్ ఇట్ కొడితే ఏమొస్తది? లైక్ ఇట్. ఓకే. ఇప్పుడు అర్థమైందా మీకు? పేజెస్. పేజ్ అంటే కనిపిచ్చేది. రూట్స్ అంటే ఏంటి? రూట్స్ అనేది సర్వర్. ఇక్కడి నుంచి సర్వర్‌లకి రిక్వెస్ట్ పంపిస్తున్నావు. సర్వర్ దగ్గర అంతా నీకు తెలీదు. బయట హ్యాకర్స్ ఉంటారు. నువ్వు ఫ్రంట్ ఎండ్‌లో చేసే ప్రతి నువ్వు రిక్వెస్ట్ ఎట్లా పంపిస్తున్నావు? రిక్వెస్ట్ లోపల ఏం డేటా పంపిస్తున్నావు? ఇప్పుడు ఆ రూట్ ఉంది కదా! షేర్ ఇట్ రూట్. ఆ షేర్ ఇట్ రూట్ నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేసేటప్పుడు దాని లోపల నువ్వు డాటా పంపియాలి. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ నుంచి డాటా వస్తది కదా!
ఇప్పుడు నువ్వు ఫ్రంట్ ఎండ్‌కి వెళ్ళి డాటా పంపియాలి. ఎవని పేరు కావాలి? నా పేరు ఉంది. రిక్వెస్ట్ టు డేటాబేస్ నేమ్ చందన్ ఎళ్ళింది. ఆ రిక్వెస్ట్ ఎళ్ళింది. నా నేమ్ ఎళ్ళింది. సో, ఆ రిక్వెస్ట్ నువ్వు పంపిస్తున్నావు ఆ నేమ్ అనేది, ఆ నేమ్ అనేది ఫ్రంట్ ఎండ్‌లో వాడికి కనిపిస్తది. నువ్వు ప్రతీదీ ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తావు కదా! ఆ రిక్వెస్ట్‌లో ఏమేమి ఉన్నాయి వేరియబుల్స్, ఏమేమి వేరియబుల్స్ నువ్వు పంపిస్తున్నావు రూట్‌కి అవన్నీ కనపడతాయి. ఆ కనిపించినప్పుడు ఏం చేస్తారు హ్యాకర్స్ నువ్వు మంచిగా డేటాబేస్ సారీ ఈ సర్వర్‌ని మంచిగా హ్యాండిల్ చేయలేదనుకో, నువ్వు కొట్టినప్పుడు ఆ రూట్ కనపడతది. ఆ రూట్ లోపలికి ఏమేమి పంపిస్తున్నావో కనపడతది. సో, డైరెక్ట్ ఆ రూట్‌ని వాడు ఏం చేస్తాడు కాల్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన నీకు అర్థం కావాలంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఇప్పుడు ఈ రూట్ ఉంది. నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి కొట్టినప్పుడు ఈ రూట్ కనపడతది మనకి సిస్టమ్‌ల. ఎక్కడ కనపడతది? డెవలపర్ టూల్స్. ఇప్పుడు ఇక్కడ బటన్ ఉంది. ఈ బటన్ కొట్టంగానే ఈ రిక్వెస్ట్ కనపడతది ఆడికి ఇక్కడ. దాని లోపల డేటా ఏమేమి పంపించినా కూడా వానికి అర్థమైతది వేరియబుల్స్. వాడేం చేస్తాడు హ్యాకరు సేమ్ ఇదే రిక్వెస్ట్ తీసుకెళ్ళి థండర్ క్లయింట్ గాని, ఇప్పుడు మనం ఎక్కడ థండర్ క్లయింట్ ఇప్పుడు చూపిస్తా ఎక్కడెక్కడ థండర్ క్లయింట్. సో, ఫస్ట్ మీరు చూసిర్రు కదా! అప్పుడు నేను ఇండి క్యాప్షన్స్‌కెళ్ళి రిక్వెస్ట్ కొట్టినప్పుడు ట్రాన్స్‌క్రైబ్ అనే రూట్ ఎళ్ళింది. నాకది కనపడింది ఆ రూట్. ఆ రూట్ పేరేంది ఇండి క్యాప్షన్స్ డాట్ కామ్ అది పెట్టి అదంతా పెట్టేస్తే ఇక ట్రాన్స్‌క్రైబ్ ఇప్పుడు ఇదో రూట్ ఇట్లా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఏపీఐ అని పెట్టినా కదా! ఇట్లా. సరే ఇట్లా ఏపీఐ అంటే సర్వర్ కాబట్టి ట్రాన్స్‌క్రైబ్ అనేది రూట్. ఆ రూట్ లోపల కొట్టినప్పుడు నాకు కనిపించింది. ఆడియో ఫైల్ వచ్చింది. మీకక్కడ చూసినప్పుడైతే మీకు కనిపించుండొచ్చు ఆడియో ఫైల్ సోర్స్ లాంగ్వేజ్. సేమ్ అట్లనే వాడు కూడా ఇక్కడ ఏమిస్తాడు బాడీ గాని, బాడీ లోపల డాటా ఇస్తాడు. ఫార్మ్ డాటా ఇచ్చేసి సంథింగ్ ఇక్కడ వాడు అదే పెట్టి సోర్స్ లాంగ్వేజ్ అని పెట్టి ఆహ్, ఆడియో ఇచ్చేసి డైరెక్ట్ యాక్సెస్ చేస్తున్నాడు. ఫ్రంట్ మన వెబ్‌సైట్‌కెళ్ళి యాక్సెస్ చేయట్లే ఇప్పుడు. డైరెక్ట్ వాడు యూజ్ చేసుకుంటున్నాడు ఇట్లా రూట్స్ అనేది. ఇప్పుడు ఆ డాటా లోపల నువ్వు కొన్ని కన్‌స్ట్రెయింట్స్ పెడితేనే అవి సెక్యూర్‌గా ఉంటాయి. లేకపోతే దాని లోపల రిసోర్సెస్ గాని ఏమన్నా నువ్వు ఇంపార్టెంట్ ఏమన్నా బయటికెళ్ళి థర్డ్ పార్టీ ఉంటే అది ఎక్సెసివ్‌గా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో, సర్వర్ సైడ్ గూడా నువ్వు సెక్యూరిటీ అనేది కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ జేయాలి. లైక్ టోకెన్స్ ఉంటాయి కొన్ని. టోకెన్స్ యూజ్ జేసి దాన్ని సర్వర్ రూట్స్‌ని కాపాడుకోవాలి నువ్వు. లేకపోతే హ్యాకర్స్ ఉంటారు గదా! వాళ్ళ రూట్స్‌ని డైరెక్ట్‌గా ఆ డొమైన్ కొట్టేస్తారు. ఆ బాడీ పంపిస్తారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళు డాటా ఎత్తుకుపోతారు. అట్లా. ఆ రూట్స్ అనేది నువ్వు కొంచెం జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా కాపాడుకోవాలి. ఇంకా కావాలంటే టోకెన్స్ ఇంప్లిమెంట్ జేసుకోవాలి. లేకపోతే ఇంకేమన్నా డేటాబేస్‌లో కొన్ని స్కీమా అంటారు గదా! డేటాబేస్‌లో కొన్ని వేరియబుల్స్ చేసుకోవాలి. ఆ వేరియబుల్స్ యూజ్ చేసుకొని సర్వర్ సర్వర్ అని ఓవరాల్‌గా నువ్వు బాగా కాపాడుకోవాలి. సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ రూట్స్ అనేవి ఎప్పుడైనా సరే నువ్వు చాలా కేర్‌ఫుల్‌గా కాపాడుకోవాలి. ఇప్పుడు ఇది ఒక రూట్ అర్థమైంది. ఇక్కడి వరకైతే అర్థమైంది మీకు బేసిక్‌గా. బ్రో ఇంగా నెక్స్ట్ జేస్ ఎందుకు యూజ్ చేస్తున్నావు బ్రో అంటే చెప్తున్నా కదా! మిగతా నాకు తెలవదు. అదొక విషయం. ఇంక ఉంటాయి వ్యూజెస్ ఇంకా లారావెల్ అని పీహెచ్‌పీ యూజ్ చేయడం గాని, ఇంకొకటి యాంగులర్ పాపులర్ యాంగులర్ గూడా తెలిసి ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి కాకపోతే, ఇప్పుడు నెక్స్ట్ జేస్ మీరు ఇన్నారు గదా! ఇక్కడ వరకు ఎట్లుందో, ఈజీ ఉందని మీకు అనిపించిందని నేను అనుకుంటున్నా. సో, ఇట్లా ఈజీ ఉంటది నెక్స్ట్ జేస్. నేనప్పుడు ఫస్ట్ ఇయర్‌లో కోర్స్ తీసుకున్నా యూడెమీలో. అది ఇగ నాకు అనిపించింది. బయట కోర్సులు చెప్తున్నా గదా! ఏ బీభత్సంగా ఉంటాయి కోర్సులు. ఇంత సంవత్సరం కోర్స్ ఉంటది. ఆ సంవత్సరంలో వాడి అవసరం వచ్చేవి మనకి ఎక్కడ ఏముంటాయో తెలవదు. పనికిరానివి ఉంటాయి, పనికొచ్చేటివి ఉంటాయి. అన్నీ ఇనుకుంట పోవాలి. దాంట్లో ఎక్కడ ఏది ఇంట్రెస్ట్ ఉంటదో మనకి తెలీదు. ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ దగ్గర మనం వినం. ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ గానివి మనం వింటాం. అర్థం కాదు. ప్రాక్టికల్‌గా అర్థం కాదు మనకేది. ఓకే. సో, ఇదనమాట. అండ్ ఇంకొకటి ఇప్పుడున్న కాలంలో స్టూడెంట్ మంచిగా సర్వైవ్ కావాలంటే మెయిన్‌గా లైక్ మంచిగా ఏమంటారు? ప్రొడక్టివిటీగా ఉండాలంటే మూడే 3 రీజన్‌లు నాకు తెలిసైతే. ఒకటి మీ ఫ్రెండ్స్ చక్కగుండాలి. మీ ఫ్రెండ్స్ మంచిగుంటే మీకు ఆటోమేటిక్‌గా నాలెడ్జ్ వస్తది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫ్. మీ ఫ్రెండ్స్ ఎట్లున్నా సరే నువ్వు సెల్ఫ్ థింకింగ్. నీకు తెలుసు ఏం జేయాలో. మూడోది నీ సోషల్ మీడియా ఫీడ్ అన్నా సక్కగుండాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మంచిగుంటే నువ్వు కొంచెం నాలెడ్జ్ వస్తా ఉంటది. తెలుస్తా ఉంటది. ఈ మూడిట్లో ఏదో ఒకటి లేకపోయిందన్నా ఇంగ అది ఎట్లా అంటే బొక్కనే ఇగ. సో, మీరు ట్రై చేయండి. సోషల్ మీడియా ఫీడ్ అనేది మంచిగా పెట్టుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ఎట్లైనా సరే అది ఎంజాయ్‌మెంట్‌కే ఉంటది. ట్విట్టర్ యూజ్ చేయండి మంచిగా. ట్విట్టర్ అనేది నాకు తెలిసి లింక్డ్ఇన్ కంటే చాలా బెటర్ అనిపిస్తది నాకైతే. ట్విట్టర్ మంచిగా యూజ్ చేయండి. మంచి మంచి నాలెడ్జ్ అందరూ ఉంటారు. అందరూ లైక్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ ఏందంటే వేరే వాళ్ళు వాడతారు. హ్యాండిల్స్ వాడతారు పెద్ద పెద్ద వాళ్ళకు. వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. ట్విట్టర్ అలా కాదు. ఎవరు వాళ్ళే ట్విట్టర్ అనేది ట్వీట్స్ చేస్తా ఉంటారు. సో, ట్విట్టర్ అలవాటు చేసుకోండి కొంచెం. మీకు మంచిగా తెలుస్తది. నాలెడ్జ్ వస్తది ట్విట్టర్ అనేది. కాకపోతే ఇంట్రెస్ట్ రాదు స్టార్టింగ్. తలకాయ నొస్తది. సో, ఇప్పుడు ఇక్కడి వరకైతే మీకు అర్థమైందా? పేజెస్
రౌట్స్ ఈ 2 అర్థమైపోయినాయి. ఇంతకు మించి వెబ్ డెవలప్‌మెంట్‌లో ఏముండదు. వీటితోటే ఆడుకుంటారంతా. ఫ్రంట్ ఎండ్ పేజెస్ చేస్తాము. రిక్వెస్ట్‌లు కొడితే రూట్‌లోకెళ్తది. రూట్‌లో ఏమైనా ప్రాసెస్ అయితది. ఆ ప్రాసెస్ అయింది మీ ముందుకొస్తది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏందంటే కర్సర్ ఇది ఎడిటర్ కర్సర్. ఏం చేయాలంటే మీరు కంట్రోల్ అయి కొట్టండి. ఇక్కడ మీకు కనపడుతుందా కంపోజర్. ఓకే. ఇక్కడ ఏందంటే ఇక్కడ మీరు అడగండి. క్వెషన్స్ అడగండి. ఇక్కడ మీకు పైన రూట్స్ కనపడుతుంది. ఈ రూట్స్ అనేది ఇక్కడ ఇన్‌పుట్ వేయింది అది ఆల్రెడీ. సో, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒక పేజ్ క్రియేట్ చేయమని అడుగు. దీనికి డాటా అనేది నువ్వు ఫస్ట్ దీనికి అంత అర్థం కాదు. మెల్లగా నువ్వు ఇప్పుడు ఈ కోడ్ ఇచ్చినావనుకో సపోజ్ అబౌట్ అస్ పేజ్ ఉంది. ఈ పేజ్ డాట్ ఎస్ఎక్స్ ఉంది కదా! అబౌట్ డాట్ దీంట్లో ఏం చేయి కాపీ కొట్టు. సెలెక్ట్ ఆల్ కాపీ. ఇవి తెలుసుగా కమాండ్స్ అయితే. ఓకే. ఇప్పుడు ఈ పేజ్ చేసినావు. చూడండి అక్కడ పేజ్ డాట్ ఎస్ఎక్స్ అబౌట్ పేజ్ డాట్ ఎస్ఎక్స్ యాడ్ అయింది పైన ఒకటి. అది అబౌట్ అస్ పేజ్ దానికి తెలుసు అది అర్థమైపోయింది. అది అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని ఏం మనం అడుగుదాం ఒకటి. ఏం అడుగుతావు? మేక్ బ్యూటిఫుల్ ఏదో ఒకటి అడుగు. సరే మేక్ బ్యూటిఫుల్ అడుగుదాం. మేక్ బ్యూటిఫుల్ యూఐ ఆఫ్ అబౌట్ అస్ విత్ 100 లైన్స్ ఆఫ్ కోడ్. ఏదో ఒకటి అట్లా అడగండి ఏదో ఒకటి. ఎక్సలెంట్ పని చేస్తది కర్సర్. మీరు కరెక్ట్‌గా వాడండి. ఏదో ఎగ్జాంపుల్ ఇస్తున్నా. కొటేషన. సో, ఇక్కడ చూసిర్రు కదా! మీకు కనబడుతుంది అనుకుంటున్నా. సీట్ మొత్తం కోడ్ రాసింది. నీట్‌గా అది రాసేసింది. మనం ఏమైనాం అబౌట్ అస్ పేజ్‌ని మంచిగా డెకరేట్ చేయి, అద్భుతంగా తయారు చేయి దాన్ని అని చెప్పినాం. అది మంచిగా చేసేసింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమడుతుంది యాక్సెప్ట్ చేయాలా ఈ ఫైల్‌ని. యాక్సెప్ట్ చేయాలి. కొన్నిసార్లు కింద మల్టిపుల్ ఫైల్స్ వస్తాయి. మల్టిపుల్ ఫైల్స్ ఒక్కటేసారి యాక్సెప్ట్ చేయాలా? చేసేసేయి. ఒక్క ఫైల్ చేయాలంటే ఆ ఫైల్ కొట్టి ఇక్కడ యాక్సెప్ట్ ఫైల్ అని కొడితే యాక్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ చూసిర్రా యాక్సెప్ట్ అయిపోయింది కింద. సో, ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం మన పేజ్ ఎట్లుందో. 1 సెకండ్ ఎక్కడెక్కడ ఇది సర్వర్‌లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి పేజెస్. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? అబౌట్ అస్ సారీ. సంథింగ్ మంచిగా తయారు చేసింది. అవర్ మిషన్, అవర్ విజన్, అవర్ ఏందిది అవర్ వాల్యూస్, అవర్ టీమ్. ఇది మనం కొట్టాలంటే ఇట్లా డబ్బా చేసి దానిలో డబ్బాలు పెట్టాలంటే మనకి ఏడైతది? చాలా టైం అయితది. నాకు ఒకప్పుడు సీఎస్ఎస్ చేయాలంటే తలకాయ నొచ్చిద్ది తెలుసా? ఆ పొజిషన్‌లు అర్థం కావు. అదే ఈడ మార్జిన్ పెట్టాలి. మార్జిన్ ఎక్స్ పెట్టి రైట్ కొట్టాలి. ఇంత 10x 20x ఓరి నాయన తలకాయ నొప్పి వస్తుండే అప్పుడైతే నాకు సీఎస్ఎస్ అయితే. అది డిజైన్ చేయలేక సచ్చేదన్నమాట. ఇప్పుడు కొంచెం ఈజీ అయినాయి టూల్స్ వల్ల. అండ్ ఇంకోటి మీకు సీఎస్ఎస్‌ల మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది డిస్‌ప్లే ఫ్లెక్స్. ఇదే వాడతాం 70% ఇదే వాడతారు డిస్‌ప్లే ఫ్లెక్స్. నాకిది తెలీలేదు స్టార్టింగ్ ఒక 3 మంత్స్ వరకు నాకు తెలీదిది. దానివల్ల మొత్తం ఇగ అంతా కంపు అయిపోయిండే. సో, డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది మీరు యూజ్ చేస్తారు సీఎస్ఎస్‌ల. సో, అర్థమైందా? ఇప్పుడు మీ కర్సర్ ఏం చేసింది? అది కొట్టంగానే అది ఆడ ఆడేసింది కోడ్ అంతా. యాక్సెప్ట్ కొట్టంగానే ఇట్లా అయిపోయింది. ఇట్లనే ఏం చేయాలి? నువ్వు మల్టిపుల్ క్వెషన్స్ అడగొచ్చింది. పెద్ద కాంప్లెక్స్ క్వెరీస్ అడిగితే ఆ క్వెరీస్ అంతా ఆడ సాల్వ్ చేస్తదది. అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దాం మనం? ఇప్పుడు మనం ఏం చేసినాం? ఇప్పుడు పేజ్‌లోకెళ్ళి ఇప్పుడు అడుగుదాం. ఐ క్రియేటెడ్ మనం ఒక రూట్ చేసాం గుర్తుందా? లైక్ ఇట్, షేర్ ఇట్. ఓకే. ఐ క్రియేటెడ్ లైక్ ఇట్ పేజ్ ఇన్ ఏపీఐ లైక్ ఇట్ రూట్. దానిలో కంటెంట్ అడుగుదాం. క్రియేట్ కంటెంట్ ఇన్ దట్ టు మేక్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని అడుగుదాం. అండ్ కాల్ దట్ రూట్. మనం ఆ రూట్‌ని కాల్ చేయాలి. ఓకే. అర్థమైందిగా. అండ్ కాల్ దట్ రూట్ ఇన్ అబౌట్ అస్. కాదు కాంటాక్ట్ అస్‌లో అడుగుదాం. అండ్ కాల్ దట్ రూట్ ఇన్ కాంటాక్ట్స్ పేజ్ అండ్ డిస్‌ప్లే ఇట్. అర్థమైందిగా. ఇప్పుడు నేను క్వెరీ అడిగిన కర్సర్‌ని అడిగిన. ఇప్పుడు ఇది ఏం చేస్తదో చూద్దాం. కొన్ని సార్లు అది ఏం చేస్తదంటే అదే ఫైల్స్ క్రియేట్ చేస్తది. అప్పుడు మీరు దానికి ఏం చేయాలంటే ఈ ఫైల్ తెచ్చి ఆడ పేస్ట్ చేయండి. అది లోడ్ చేసుకుంటది అక్కడ. కొన్ని సార్లు కర్సర్ అది అదే సొంతంగా పేజ్ క్రియేట్ చేసుకుంటది. దానివల్ల ప్రాబ్లమ్ అయితది. సో, మీరు ఫైల్స్ క్రియేట్ చేసి సారీ ఆ ఫైల్ కంటెంట్ ఇచ్చి ఇక్కడ పే చేస్తే అది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తది. అది అబౌట్ అస్ పేజ్ అదని, ఇది లైక్ ఇట్ ఇది ఈ రూట్ అని అర్థమైతది. లేకపోతే అది కొన్ని సార్లు సొంతంగా అదే పేజెస్ అదే రూట్స్ తయారు చేసుకుంటది. ఇప్పుడు ఇది చేసింది కదా!
ఫస్ట్ ఏంది కాంటాక్టర్స్. ఇక్కడ కొంచెం అది అర్థమైపోయింది దానికి. ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ చూడండి. క్లియర్‌గా చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ చూసిర్రు కదా! ఏపీఐ లైక్ ఇట్ అంటే ఏంది? ఫస్ట్ స్లాష్ ముందు ఏం లేదంటే అది మన డొమైన్ అన్నట్టు. ఓకే. అది కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఏపీఐ అంటే సర్వర్, సర్వర్ లోపల రూట్ లైక్ ఇట్. అది కాల్ చేసింది. అది క్లియర్‌గా మాట్లాడదాం మనం కొంచెం. సో, ఇక్కడ కొంచెం కంటెంట్ అంతా ఇచ్చేసింది. ఈ ఫైల్ మనకు ఓకే. పర్ఫెక్ట్ అంతా బానే ఉంది. మనకు అనుకున్నట్టే ఉంది ఫైల్. యాక్సెప్ట్ ఫైల్. ఇంకోటి ఇదేంది రూటు? ఇది మనం యాక్సెప్ట్ చేసినాం కదా! ఓకే. ఇదేంది లైక్ ఇట్ రూట్. లైక్ ఇట్ రూట్‌లో ఏం చేస్తుంది? అది కంటెంట్ చేస్తుంది కొంచెం. ఏం కంటెంట్ రాసిందది? సరే లైక్ ఇట్ అని మెసేజ్ రాసింది మంచిగా. లైక్ ఇట్, షేర్ ఇట్ టు అవర్ ఛానల్ అని మెసేజ్ రాసింది. ఇప్పుడేం చేద్దామంటే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చిందేమో. ఏం ఎర్రరు? క్లయింట్. ఇక్కడేందంటే యూజ్ స్టేట్. ఇవి మీకు తెలియాలి. ఇవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తా ఆగండి. ఇప్పుడు ఈ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ ఇలాంటివి కొన్నుంటాయి. ఇవే వాడతాం మనం మోస్ట్‌గా యూజ్ స్టేట్ వాడతాం, యూజ్ ఎఫెక్ట్. ఇవేంటంటే రియాక్ట్‌వి. రియాక్ట్ వాడినప్పుడు మనం దాన్ని క్లయింట్ సైడ్ చేయాలి. నెక్స్ట్.జెస్ మనం ఇంతకుముందుకు ఎక్కడ వాడినాము? ఏం లేనప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్, ఈ యూజ్ స్టేట్. యూజ్ స్టేట్ అంటే మీకిక్కడ ఉంది గదా! వేరియబుల్స్ తయారు చేస్తున్నాం. యూజ్ స్టేట్ యూజ్ చేసుకొని వేరియబుల్స్. మెసేజ్ అనేది ఇప్పుడు ఒక వేరియబుల్. ఇప్పుడు జావాలో, సీలో నువ్వు చేసుంటే A = 5 అట్లా పెడతావు గదా! ఇప్పుడు మెసేజ్ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ లోపల ఏముంది? ఎంప్టీ ఉంది. సెట్ మెసేజ్. సెట్ మెసేజ్ అంటే ఈ సెట్ మెసేజ్ కొట్టినప్పుడు ఆ మెసేజ్‌లోని కంటెంట్ మారుతది. లైక్ ఇక్కడ చూపిస్తా నేను. సెట్ మెసేజ్. సెట్ మెసేజ్ కొట్టంగానే ప్లీజ్ సబ్‌స్క్రైబ్. అంటే ఇప్పుడు ఇనిషియల్‌గా ఏముంది మెసేజ్ లోపల నల్ ఉంది. సెట్ మెసేజ్ కొట్టి లోపలిది కొట్టినప్పుడు ఈ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అనే కంటెంట్ మెసేజ్ లోపటికెళ్తది. సో, అదనమాట బేసిక్‌గా వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ చేంజ్ అయినప్పుడల్లా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇనిషియల్‌గా నల్ ఉంది. సెట్ మెసేజ్ కొట్టినప్పుడు చేంజ్ అయింది. ఒక్కసారి ఈ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, ఈ యూజ్ రియాక్ట్ వేరియబుల్స్ ఉంటాయి కదా! యూజ్ స్టేట్ ఇవన్నీ. దీంట్లో ఉన్న కంటెంట్ ఒక్కసారి చేంజ్ అయింది. ట్రిగ్గర్ అయిందనుకో, ఆ కాంపోనెంట్ మొత్తం మళ్ళా ఒకసారి రెండర్ అయితది. రెండర్ అంటే ఏందంటే ఎట్లా చెప్పాలంటే ఆహ్, ఇప్పుడుంది. ఇప్పుడు ఇదొద్దు. లైక్ సరే నేను చెప్తా ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే దీన్ని సెట్ చేద్దాం. ఆహ్, యూజ్ క్లయింట్. యూజ్ క్లయింట్ ఇప్పుడు ఇవి 2 వాడినప్పుడు ఇలాంటి యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ వాడినప్పుడు మీరు యూజ్ క్లయింట్ వాడాలని గుర్తుపెట్టుకోండి. ఓకే. చెప్తాను క్లియర్‌గా. ఇప్పుడొచ్చేసింది. అంతా పర్ఫెక్ట్. ఇళ్ళకేమొచ్చిందంటే కాంటాక్టర్స్‌లో నువ్వు క్లయింట్ సైడ్ ఎలిమెంట్స్ వాడినవు. ఇట్లా వాడినప్పుడు యూజ్ క్లయింట్ పెట్టాలని అదొక వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు గూడా ఏమొస్తుంది రియాక్ట్ లిమిట్స్ ద నంబర్ ఆఫ్ నెట్ టు ప్రింట్ అండ్ ఇన్ఫినిట్ టూ మెనీ రెండర్స్. ఇలాంటివి ఎర్రర్స్ వస్తే దాన్ని మీరు సాల్వ్ చేయండి. కొట్టండి. మంచిగా తెలుసుకోండి ఏందనేది కాన్సెప్ట్. సో, ఇక్కడ మెసేజ్ అని వస్తది కదా! ఇక్కడ సెట్ మెసేజ్ అని ఇక్కడ ఇచ్చినాం. ఇది తీసేసా. సో, ఇక్కడుంది గదా! ఇప్పుడు మనకు కంటెంట్ వచ్చింది. ఏమైంది ఫ్రంట్ ఎండ్‌కెళ్ళి కాంటాక్ట్ పేజ్‌కెళ్ళి దీన్ని రిక్వెస్ట్ చేసినాం. దేన్ని రిక్వెస్ట్ చేసినాం? అదేందది? లైక్ ఇట్ అనుకుంటా. లైక్ ఇట్ రూట్‌ని రిక్వెస్ట్ చేస్తే ఆ కంటెంట్ ఈడికొచ్చి ఈడ స్టోరేజ్ డిస్‌ప్లే అయింది. ఇప్పుడు మనం ఒకసారి కోడ్‌లోకెళ్ళి డీప్‌గా డిస్కస్ చేద్దాం. ఇది అర్థమైందా? యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ అనేవి వాడినప్పుడు క్లయింట్ పెట్టాలి. ఇవెందుకంటే ఇవి క్లయింట్ సైడ్ అన్నమాట. క్లయింట్ సైడ్ రెండరింగ్ అయితుంది ఇప్పుడిది. సో, యూజ్ స్టేట్ వేరియబుల్ ఒక్కసారి చేంజ్ అయిందనుకో, ఒక్కసారి నువ్వు సెట్ మెసేజ్ పెట్టి ఇంకో మెసేజ్ సెట్ చేసినావనుకో దాంట్ల, మళ్ళా ఈ పేజ్ మొత్తం మళ్ళా రెండర్ అయితది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇదుంది. మధ్యలో ఎక్కడో ఒక బటన్ కొట్టినప్పుడు ఆ మెసేజ్ చేంజ్ అయింది వాల్యూ. ఇప్పుడు ఈడనే ఒక బటన్ పెట్టినా పెట్టలేగాని అనుకోండి. ఆ బటన్ కొట్టంగానే మెసేజ్ అనేది చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు ఏమైతది? మళ్ళా సపోజ్ రిఫ్రెష్ లెక్క అనుకోండి. మళ్ళా పేజ్ అనేది మళ్ళొస్తది ఇట్లా. మళ్ళా కొత్త పేజ్ లాగా ఇట్లా నీకు డిస్‌ప్లే అయితది అంతా కంటెంట్. అర్థమైందనుకుంటున్నా. అర్థమైందా? యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ ఒక్కసారి చేంజ్ అయినాయి. చేంజ్ అయినప్పుడు ఏమైతది? మళ్ళా ఆ పేజ్ మొత్తం ఆ కాంపోనెంట్ అయితే కాంపోనెంట్, పేజ్ అయితే పేజ్ మొత్తం మళ్ళీ ఇట్లా ఒక్కటేసారి కొత్తగా ఇట్లా చమకాయిస్తది మళ్ళా. మళ్ళీ ఇట్లా కొత్తగా పుట్టినట్టు ఇట్లా స్ట్రైక్ అయితది. యూజ్ ఎఫెక్ట్ ఏందంటే ఇక్కడ కింద డబ్బా ఉంది గదా! ఈ డబ్బా లోపల ఏమైనా వేరియబుల్స్ ఇచ్చినావు. ఏమన్నా లైక్ మెసేజ్. యూజ్ ఎఫెక్ట్ ఏందంటే యూజ్ ఎఫెక్ట్ అంటే ఏందంటే లైక్ ఒక్కసారి పేజ్ అనేది ఇట్లా డిస్‌ప్లే అయింది. ఇప్పుడు మనం ఏం చేసినాం ఆడ కాంటాక్ట్ పేజ్. ఆ కాంటాక్ట్ పేజ్ మొత్తం ఇట్లా
ఇక్కడ మీకు ఏందంటే ఫస్ట్ నేను చెప్పిన ఫంక్షన్ అనేది గుర్తుందా? ఇక్కడ మనం ఇట్లా ఇచ్చేసి కాంటాక్ట్ పేజ్ అనేది ఫంక్షన్ ఏ పేరని ఇచ్చొచ్చు. కింద ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ కాంటాక్ట్ పేజ్ ఇది ఇచ్చేసినాం. దీంట్లో మన హెచ్‌టీఎంఎల్, సీఎస్ అనేది రిటర్న్ లోపల ఉంటది. రిటర్న్ లోపల ఉండేదంతా మనకు డిస్‌ప్లే అయ్యేది కంటెంట్. ఈ రిటర్న్ పైన ఈ ఫంక్షన్ లోపల ఇదంతా ఏందంటే లాజిక్ అదంతా. ఇక రిటర్న్ లోపల నువ్వు బటన్ వాడతావు. బటన్ అని కొడితే బటన్ తయారైతదా? ఆ బటన్ కొట్టినప్పుడు ఏమైతది? ఒక సబ్మిషన్ ఒక ఫంక్షన్ క్లిక్ కావాలి. ఆ ఫంక్షన్ అనేది ఈడ రాయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఆహ్, బటన్ ఆన్ క్లిక్ దానికి అర్థమైపోయింది. బటన్ కొట్టినప్పుడు సబ్‌స్క్రైబ్ కొట్టినప్పుడు సెట్ మెసేజ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అట్లా డిస్‌ప్లే అయితుంది. ఇప్పుడు ఎక్కడ డిస్‌ప్లే చేద్దామంటే మనం ఇక్కడ సపోజ్ ఆహ్, లైక్ డివ్ కొట్టి హెచ్1 కొట్టి ఆహ్, మెసేజ్. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్‌గా ఏముంది? మనం ఏం చేద్దామంటే ఇక్కడ హాయ్ అందరికి అని పెడదాం. హాయ్ అందరికి. ఓకే. ఈ హాయ్ అందరికి అనే మెసేజ్ ఇనిషియల్‌గా ఉంది. ఇక్కడ మనం బటన్ కొట్టినప్పుడు ఏమైతది? మెసేజ్ చేంజ్ అయితది ఈడ కంటెంట్. అర్థమైందా? ఈ మెసేజ్ ఈ కంటెంటే కాకుండా మళ్ళా పేజ్ మొత్తం ఒకసారి ఇట్లా చమకాయిస్తది. ఒక్కటేసారి మళ్ళా ఇట్లా కొడతది. బటన్ ఏది? 1 సెకండ్. ఆహ్, క్లాస్ నేమ్ మనకది కనపడతది కాబట్టి క్లాస్ నేమ్ సి. ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇక్కడ ఇనిషియల్‌గా మెసేజ్ ఏముంది? ఇవంతా వైట్ కలర్ ఉంది. అందుకే మనకు కనపడతలేదు. క్లాస్ నేమ్ ఆహ్, కలర్ ఆహ్, టెక్స్ట్ రెడ్. టెక్స్ట్ రెడ్ ఇచ్చేసినాం. సో, ఇప్పుడు ఇల్లాకంతా కలర్ అంతా కలిసిపోయింది. సో, ఇనిషియల్‌గా ఏముంది? మెసేజ్ సారీ ఇక్కడ ఏమైతుందంటే అది అక్కడికెళ్ళి ఎళ్తుంది. సరే ఈ ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది ఎఫెక్ట్ తీసేద్దాం. ఇది కాల్ అయితుంది. సో, ఫస్ట్ ఏంది హాయ్ అందరికి. సబ్‌స్క్రైబ్ ఇది అర్థమైందా బేసిక్‌గా? ఇక్కడ బటన్ కొట్టి ఆన్ క్లిక్ చేసినప్పుడు సెట్ మెసేజ్ కావాలి. ఆ మెసేజ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి. అది అర్థమైంది. ఇప్పుడు ప్రతిసారి ఏమైద్దంటే యూజ్ ఎఫెక్ట్ ఎందుకంటే ఆ పేజ్ అనేది మొత్తం కంప్లీట్‌గా అయిపోయింది. దాని పనంతా ఇట్లా డిస్‌ప్లే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ అనేది ఒకసారి రన్ అయితది ఎప్పుడైనా సరే. యూజ్ ఎఫెక్ట్ అంటే అంతే. పేజ్ మొత్తం ఇట్లా మీ సిస్టమ్ ముందు ఇట్లా కనిపించిన తర్వాత ఒక్కసారి ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఫంక్షన్ అనేది రన్ అయితది. ఆ ఫంక్షన్ లోపల ఇప్పుడు మెసేజ్ అనేది మళ్ళా చేంజ్ అయింది ఇక్కడ. క్లిక్ చేసినప్పుడు మెసేజ్ చేంజ్ అయింది. మెసేజ్ చేంజ్ అయినప్పుడు ఏమైతది? మళ్ళా ఈ యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ అనేది రన్ అయితది. ఇక్కడ వేరియబుల్స్ అనేవి చేంజ్ అయితాయనుకో, ఆ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ అనేది రన్ అయితా ఉంటది. ఇది బేసిక్‌గా కాన్సెప్ట్ అయితే. సో, ఫస్ట్ ఏమైతుందంటే పేజ్ డిస్‌ప్లే అయిపోతుంది. పేజ్ డిస్‌ప్లే అయిపోయినంక ఏమైంది? యూజ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితుంది మన దాంట్లో ఇప్పుడున్న కోడ్. ఎగ్జిక్యూట్ అయ్యి ఏమైతుంది? ఈ లైక్ ఇట్ ఉందా? ఈ లైక్ ఇట్ కాల్ అయితుంది. రూట్‌కెళ్ళి ఎళ్తుంది. రూట్‌కెళ్ళి రెస్పాన్స్ డాట్ జేసన్ రెస్పాన్స్ వస్తుంది. ఏం రెస్పాన్స్ వస్తుంది? మనం లైక్ ఇట్‌లో ఏం పెట్టినాం ఫస్టు? ఈడ హాయ్ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అని పెట్టినాం. ఆ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అనేది ఇక్కడికొచ్చింది డాటాలోకి. డాటా డాట్ మెసేజ్ అంటే మెసేజ్ జేసన్ కదా! ఇది మెసేజ్. మెసేజ్ అనేది వేరియబుల్. సో, డాటా డాట్ మెసేజ్ అనేది మెసేజెస్ సెట్ చేస్తున్నాం. అర్థమైందా? మెసేజెస్ సెట్ చేస్తున్నాం. సో, ఫస్ట్ ఏమైతుందంటే ఫస్ట్ ఇనిషియల్ మెసేజ్ నల్ ఉండే. అర్థమైందా మీకిప్పుడు? ఫస్ట్ పేజ్ డిస్‌ప్లే అయినప్పుడు ఇక్కడ నల్ ఉండాలి యాక్చువల్‌గా. నల్ ఎందుకు లేదు? పేజ్ ఇక్కడ డిస్‌ప్లే కాంగానే యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయితుంది. ఆ గ్యాప్‌లో కాల్ అయిపోయి అది ఫెచ్ చేసేసి ఆ ఫెచ్ చేసిన డాటా ఏంది లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అనేది ఫెచ్ డాటా వచ్చేసి ఆ సెట్ మెసేజ్‌ల ఈ వాల్యూ అనేది సెట్ అయిపోతుంది. అది కనిపించేస్తుంది. మనకి గ్యాప్‌లో అనేది అంత మెల్లగా కాదది. కొంచెం అంత స్పీడ్ అయిపోతది. సో, అది యాక్చువల్‌గా ఏముండాలి? నల్ ఉండాలి. కానీ యూజ్ ఎఫెక్ట్ ట్రిగ్గర్ అయ్యి ఆ డాటా అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకే. సో, ఇదన్నమాట ఓవరాల్‌గా యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ వాడతాము. ఇవి వాడినప్పుడు ఖచ్చితంగా యూజ్ క్లయింట్ ఉండాలి. సో, ఇదే ఉంటది మొత్తం. మనకి కోర్సులల్ల బయట చూసుకున్నప్పుడల్లా అన్నీ చెప్తారు. ఏమేమో సర్వర్ సైడ్ రెండింగ్ అని ఫంక్షన్స్ ఎట్లా చేయాలి, సర్వర్ సైడ్ ఫంక్షన్స్ అని. ఆహ్, ఏవేమో చెప్తారు గానీ మనకు అవన్నీ గుర్తుండవు లాస్ట్‌కి. మనకు బేసిక్ గుర్తుండాల్సింది ఇది. ఈ ఈ ఈ నాలెడ్జ్ ఉందనుకో ఖతం నువ్వు కర్సర్‌ని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఈడుంది గదా! ఇక్కడ నువ్వు ఎట్లా పడితే అట్లా మంచి మంచి
క్వెషన్స్ దాన్ని అడిగి నువ్వు నీ యొక్క కోడ్‌ని సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్‌గా. ఈ నాలెడ్జ్ బై నీకు అర్థమైందా? రిటర్న్ లోపల ఉన్నది డిస్‌ప్లే అయితది. రిటర్న్ పైన ఉన్నది నీకు లాజిక్ ఎట్లా పని చేయాలి నా కోడ్ అనేది నీకు తెలుసుగా బేసిక్ అయితే మనం జావాలో కోడ్ రాసినప్పుడు లైన్ టు లైన్ ఇట్లా ఎగ్జిక్యూట్ అయ్యి వస్తది. అది అర్ అది అది అర్థమైతే చాలు నీకు ఇది ఈజీగా అర్థమైపోతది. ఫస్ట్ ఏమైతుంది మెసేజ్ అనేది ఒక వేరియబుల్ అనేది సెట్ అయిపోయింది. సెట్ అయిపోయి ఈ రిటర్న్ అనేది అయిపోయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అయితది. అట్లా కాదనుకుంటే నువ్వేం చేయాలి కింద ఇంకోటి హ్యాండిల్ సబ్మిట్ ఇక్కడ మనం బటన్ ప్లేస్‌ల ఇది కాదు నాకిదొద్దు హ్యాండిల్ సబ్మిట్ అని పెట్టి హ్యాండిల్ సబ్మిట్, హ్యాండిల్ సబ్‌స్క్రైబ్ ఒక ఫంక్షన్ దానికి అర్థమైపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇక్కడ మనం ఇంకో రిటర్న్ పైన ఇంగో కాన్స్ట్ హ్యాండిల్ సబ్‌స్క్రైబ్ అని ఒకటి ఇచ్చేసింది. ఇంగో దానికి అర్థమైపోయింది. సో, ఇక్కడంతా లాజిక్స్ రాస్తాం మనం రిటర్న్ పైన. ఇక్కడ ఆన్ కొట్టినప్పుడు ఏం చేయాలి? హ్యాండిల్ సబ్‌స్క్రైబ్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అయ్యి సెట్ మెసేజ్‌లో ప్రీ సబ్‌స్క్రైబ్ కూసోవాలి. సో, ఇదే అన్నమాట నువ్వు పేజెస్ క్రియేట్ చేయండి. నీకెట్లాంటి రూట్స్ కావాలి? సైన్ ఇన్‌కో రూట్ కావాలా? లేకపోతే డాటా రావడానికో రూట్ కావాలా? అట్లా అన్నీ అట్లా హ్మ్. ఇంతే భాయ్ ఇంకేముండదు ఇంక నీకు నీ వెబ్ డెవలప్‌మెంట్ అంటావు. ఈ బేసిక్ ఐడియా ఉందనుకో కర్సర్‌ని వాడి నీకెట్లా కావాలి సెక్యూరిటీ నాకు ఇట్లా సెక్యూరిటీ చేయాలి రోస్ట్‌లో ఇట్లా సెక్యూరిటీ చేయి. డేటాబేస్ డేటాబేస్‌లో ఉన్న వేరియబుల్స్ ఇట్లా యూజ్ చేసుకో. ఇట్లా యూజ్ చేసి ఇంత క్రెడిట్స్ ఉన్నప్పుడే వాడిని ఆ రూట్‌ని యాక్సెస్ చేపి. క్రెడిట్స్ 10 ఉన్నప్పుడే ఆ రూట్‌ని లోపలికి వాడిని పంపి. లేకపోతే అక్కడ ఆపేసేయి వాడిని. ఓకే. ఇలాంటి కండిషన్స్ పెట్టాలి నువ్వు రూట్స్‌ల. టోకెన్ వాలిడ్ టోకెనే ఉన్నప్పుడే ఆ రూట్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ఇలాంటివన్నీ నీకు ఇంకా నువ్వు కామన్ సెన్స్ వాడాలి ఇక్కడ. నేను ఇంతవరకు బేసిక్స్ చెప్పిన. తర్వాత నువ్వేం చేయాలి కామన్ సెన్స్. ఇంకొకటి ఒక చిన్నదుంది. ఏంటంటే ఇక్కడ డాట్ ఇగ్నోర్ ఇది ఏంటంటే నువ్వు లైక్ ఎప్పుడంటే గిటబ్‌లో మనం పుష్ చేస్తాం కదా! ఈ కోడ్‌ని అంతా ఏం చేయాలి నువ్వు డిప్లాయ్ చేయాలి ఫస్ట్. డిప్లాయ్ అంటే ఎట్లా డిప్లాయ్ చేస్తావు? గిటబ్‌లో పంపియాలి. అదొక గ్లోబల్ రిపాజిటరీ. ఇవన్నీ తెలుసనుకుంటున్నా. ఈ చిన్న చిన్న పద లైక్ టర్మ్స్ గిటబ్‌లకి ఈ కోడ్ అంతా పంపించేయాలి. ఆ గిటబ్‌లో ఉన్న కోడ్‌ని అందరూ నీ కోడ్‌ని చూడాలి కాబట్టి నువ్వు దాన్ని ఎక్కడైనా డిప్లాయ్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ గాని, డిజిటల్ ఓషన్ గాని, వర్సల్. నెక్స్ట్.జేఎస్ ఎందుకంటే వర్సల్ అని డిప్లాయ్ చేయాలి. వర్సల్ డిప్లాయ్ చేస్తేనే నెక్స్ట్.జేఎస్ దానికున్న ఫ్యూచర్స్ అన్నీ పనికొస్తాయి. సో, ఆ గిటబ్ అనేది నువ్వు వర్సల్ అనేది ఇంపోర్ట్ చేసుకొని, వర్సల్ నుంచి ఒక డొమైన్ యాడ్ చేసి, ఇట్లా వదిలేయడం బయటికిగా వదిలేసి అప్పుడు అందరూ జనాలంతా కొట్టుకుంటారు ఇంక నీ వెబ్‌సైట్ చూసి. అట్లా ఆ విధంగా అన్నమాట. సో, గిట్ ఇగ్నోర్ ఏందంటే నీకు గిటబ్‌లో కొన్ని ఫైల్స్ కనపడొద్దు. ఇక్కడ నీకేంటంటే ఇప్పుడు నీకేంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఒక డాట్ ఈఎన్‌వి అనే ఫైల్ ఉంటది. డాట్ ఈఎన్‌వి డాట్ లోకల్ సంథింగ్ సో, ఈ ఫైల్ ఎందుకంటే దీంట్లో నువ్వు ఇంపార్టెంట్ కోడ్స్ పెడతావు. ఏపీఐ కీస్. ఇప్పుడు నీకు ఫస్ట్ చెప్పినా కదా! ఫ్రంట్ ఎండ్‌లోకెళ్ళి ఇట్లా రిక్వెస్ట్ కొట్టంగానే ఆ రిక్వెస్ట్ అనేది ఇట్లా ఎళ్ళిపోతది. కనపడతది. అప్పుడేం చేయాలంటే అలాంటి వేరియబుల్స్ కనపడొద్దు. కొన్ని సీక్రెట్స్ అనేవి నువ్వు పంపియాలి. అంటే ఇప్పుడు అట్లా కాదు. సో, ఇప్పుడు ఈఎన్‌వి ఫైల్ ఎందుకంటే కొన్ని సార్లు ఆహ్, ఈ యొక్క కామన్ వేరియబుల్స్ అనుకో. ఈ కామన్ వేరియబుల్స్ నీ కోడ్ మొత్తంలో వాడతావు. సో, ఏం చేయాలి? ఆహ్, ఒక కనెక్షన్ పేరిద్దాం. మూవీ ఏపీఐ. మూవీ ఏపీఐ అని ఇచ్చేసి ఇట్లా 1, 2, 3, 4 ఈ మూవీ ఏపీఐ కీ ఉంది కదా! ఈ వేరియబుల్‌ని నువ్వు డైరెక్ట్ నీ కోడ్‌లో వాడుకోవచ్చు. నీ కోడ్‌లో ఎక్కడంటే ఎక్కడ వాడదామంటే ఇక్కడ హుహు. ఏహే! ఇక్కడ వాడదాం. ఇంగ అక్కడ అక్కడ దానికి అర్థమైపోయింది. ప్రాసెస్ డాట్ ఈఎన్‌వి డాట్ మూవీ ఏపీఐ కీ అంటే ఈఎన్‌విలో ఉన్న వేరియబుల్స్. ఓకే. అర్థమైందా ఇప్పుడు? ఎందుకు వాడతామంటే లైట్ ఇట్ అది మళ్ళా కనపడతలేదు. ఆ! ఇట్లా ఈ ప్రాసెస్ డాట్ ఈఎన్‌వి డాట్ మూవీ ఏపీఐ అంటే ఆ ఒక్క వాల్యూ అక్కడ డిస్‌ప్లే అయితది. సో, సర్వర్ సైడ్ ఇవి కనపడవు. ఇట్లా సర్వర్ సైడ్ సెక్యూర్ ఉంటాయి ఇట్లా వాడడం వల్ల. అండ్ ఇంకోటి ఇలా ఈ కోడ్స్ నువ్వు ఫ్రంట్ ఎండ్‌లో వాడతావు. ఫ్రంట్ ఎండ్‌లో వాడుకోవాలంటే నువ్వు పక్కా నెక్స్ట్ నెక్స్ట్ పబ్లిక్. నెక్స్ట్ పబ్లిక్ ఉంటేనే ఈ ఈ వేరియబుల్‌ని నువ్వు ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ చేసుకోవస్తది. లేకపోతే యూజ్ చేయలేవు. సర్వర్ సైడ్ ఎట్లున్నా ఏం కాదు. మూవీ ఏపీఐకి అట్లా ఎట్లున్నా నువ్వు సర్వర్ సైడ్ పనిచేస్తాయి. కానీ ఫ్రంట్ ఎండ్‌ల నెక్స్ట్ పబ్లిక్ ఒక ఏదన్నా సంథింగ్ పేరిచ్చి దాని తర్వాత పేరిచ్చి అప్పుడే నువ్వు ఫ్రంట్ ఎండ్‌లో ఇప్పుడు ఈ వాల్యూని గలుగుతావు. ఇప్పుడు ఒక దగ్గర పెడదాం. ఇక్కడ పెట్టేద్దాం. కాంటాక్ట్స్ కింద పారాగ్రాఫ్ అని పెట్టేసి ఇంగ అక్కడ దానికి అర్థమైపోతుంది. ఇదే కర్సరు. నువ్వు ఏం కొట్టాలనుకుంటున్నావో ఆ టైంకి దానికి అర్థమైపోద్ది. ఇంక చూసినావా?
అక్కడ పీ ఇచ్చేసి అది డిస్‌ప్లే అయిపోద్ది ఇప్పుడక్కడ. ఇక్కడ ఏదది? ఇంగో నెక్స్ట్ పబ్లిక్ ఉంటేనే ఫ్రంట్ ఎండ్ సైడ్ డిస్‌ప్లే అయితాయి. ఇప్పుడు నువ్వు దీన్ని గిటబ్‌లో పంపించినవు. కానీ ఈ సీక్రెట్స్ అనేవి కనపడొద్దు. ఇంక కనపడితే బొచ్చేముందాడ? అందరూ చూస్తారు కదా! ఈ సీక్రెట్స్ అన్ని. సీక్రెట్ వేరియబుల్స్ కొన్ని ఏపీఐస్ ఉంటాయి. ఆ ఏపీఐస్ తెలిసిపోయిందనుకో వాడు వాడేసుకుంటాడు. హ్యాకర్ వాడేసుకుంటాడు డైరెక్ట్. అట్లా తెలవదు కాబట్టి ఇట్లా ఈఎన్‌విలో పెట్టేసి ఇప్పుడు వాడు చూసిన కోడ్‌లో చూసినా వాడికి ఎట్లుంటది? ప్రాజెక్ట్ డాట్ ఈఎన్‌వి డాట్ మూవీ ఏపీఐకి ఉంటది. ఆ వాల్యూ ఏందో తెలవదు ఆడికి. సో, ఇట్లా ఈఎన్‌వి డాట్ లోకల్‌లో పెట్టి డాట్ ఇగ్నోర్‌లో పెట్టి ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ ఇక్కడ సారీ, సారీ ఇంగ దానికి అర్థం అయిపోతుందక్కడ. అంతే. ఇప్పుడు నువ్వు గిట్‌హబ్‌లో ఈ కోడ్‌ని పుష్ చేసినప్పుడు ఆ ఈఎన్‌వి ఫైల్ అనేది కనపడదక్కడ గిట్‌హబ్‌లో. వానికేం కనిపిస్తది? ప్రాజెక్ట్ డాట్ ఈఎన్‌వి డాట్ ఏముంది? అదే మూవీ ఏపీఐకి అట్లా కనపడతది. ఈ వాల్యూస్ అనేవి కనపడదు. సో, ఇది ఈఎన్‌వి అన్నమాట. ఇది కూడా నువ్వు వాడతావు పక్కా. సో, గిట్‌హబ్‌లో మీకు కమాండ్స్ అంటే ఏముండదు గిట్‌హబ్ మీరు కావాలంటే వేరే వీడియోస్ చూడండి. 3 కమాండ్‌లు వాడతాం. మిగతా అంతా చాట్‌జీపీటీ ఎప్పుడు ఏం కావాల్సొచ్చినా యాడ్ ఒకటి, కమిట్ ఒకటి, పుష్ ఒకటి. అంతే గిట్‌హబ్‌లోకెళ్ళిపోతది కోడంతా. తర్వాత వర్సల్లా చేసుకొని వర్సలో డొమైన్ కొడితే సబ్ దేఖ్తే నీ యొక్క వెబ్‌సైట్. సో, ఇదనమాట. ఇంకేమైనా చెప్పాల్సొస్తుందంటే ఇంకేమున్నాయంటే సో, ఇదనమాట ఓవరాల్‌గా అయితే. అండ్ ఇక్కడి వరకు మీకు అర్థమైందంటే దట్స్ దట్స్ వెరీ గుడ్ అనమాట. చాలిక ఇది చాలు. మిగతాదంతా మీరిక యుద్ధం ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడమే. ఏంటంటే ఇంకోటి మీరు ఇక్కడ మనం యూజ్ చేసిన టైప్ స్క్రిప్ట్ అనమాట. మీకు టైప్ స్క్రిప్ట్ అనేది ఇంకా కొంచెం తెలియాలి. ఆ యూజెస్ అనేవి మీరు డాక్యుమెంటేషన్‌లో గాని, లైక్ తెలుసుకోండి ఇక్కడ మనం టైప్ స్క్రిప్ట్ వాడినాం. బట్ ఇంకా టైప్ స్క్రిప్ట్ యూజెస్ అనేవి చాలా ఉంటాయి. ఇక్కడ ఏదో మనం బేసిక్‌గా యూజ్ చేసాం అంతే. సో, మీరు టైప్ స్క్రిప్ట్ అనేది బాగా యూజ్ చేయండి. తెలుసుకోండి. ఇక్కడ మనకేంటంటే ప్రతిది టైప్ స్క్రిప్ట్‌లో రిటర్న్ టైప్స్ పెట్టాలి. సో, అక్కడ కొంచెం ప్రాబ్లమ్ అయితది. అండ్ మనకి ఎర్రర్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా దొరుకుతాయి టైప్ స్క్రిప్ట్‌లో. సో, టైప్ స్క్రిప్ట్ అనేది కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయండి. అండ్ టైల్విన్ సిఎస్ఎస్ ఏం లేదు. ఇక్కడ క్లాస్ నేమ్ ఉంటది. దాంట్లో మీకు ఏది కావాలంటే అది డైరెక్ట్ దాంట్లో పెట్టేసేయడమే. టెక్స్ట్ గాని, ఫాంట్, బోల్డ్ ఇట్లా డైరెక్ట్ కమాండ్స్ ఉంటాయి. సో, టైల్విన్ కూడా కొంచెం అలవాటు చేసుకోండి. అండ్ రియాక్ట్ అంటే ఇంతే చెప్పిన కదా ఫంక్షన్ ఉంటది. దాంట్లో ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి దాంట్లో రిటర్న్ లోపల హెచ్టీఎంఎల్ కంటెంట్ రాయడం. ఇంతే సింపుల్ ఉంటది. సో, ఇదన్నమాట. ఇంతవరకు వస్తే మీకు దట్స్ ఫైన్. మిగతాది మంచి ఫ్రంట్ ఎండ్ చేసి, మంచి రూట్స్‌కి కనెక్షన్ ఇచ్చేసి, సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయాలంతే. సెక్యూరిటీ ఎట్లుండాలంటే, మీరు డేటాబేస్ యూజ్ చేసుకొని, ఒక్కొక్క యూజర్‌కి కొన్ని వేరియబుల్స్ అసైన్ చేయండి. ఆ వేరియబుల్స్ తోటి మీరు మంచి కండిషన్స్ రాయాలి స్టార్టింగ్‌లోనే. లేకపోతే ఎవడు పడితే వాడొచ్చేసి డైరెక్ట్ నీ రూట్‌ని యూజ్ చేసుకొని, వాడికి కావాల్సిన ఆన్సర్ తీసుకొని వాడెళ్ళిపోతాడు. అట్లా ఎళ్ళిపోవద్దు. వాడికి ఆన్సర్ అనేది లాస్ట్‌కి రావాలి. సో, ఫస్ట్‌లో అంతా మీరు ప్రతి రూట్‌లో డాటా అనేది ఒక ఆన్సర్ అనేది డేటాబేస్‌లో స్టోర్ చేసుకోండి ప్రతి రూట్‌ల. ఓన్లీ లాస్ట్ స్టెప్‌ల మనకి ఆన్సర్ అనేది డేటాబేస్ నుంచి రిటర్న్ చేయండి. మధ్యల ప్రతి రూట్‌లో మీరెక్కడ రెస్పాన్స్ అనేది ఆన్సర్ అనేది రిటర్న్ చేయకండి. ఓన్లీ లాస్ట్ రూట్‌లో ఏదైతే ప్రాసెసింగ్ లాస్ట్ రూట్ ఉందో, అలాంటి రూట్స్‌లోనే డేటాబేస్ నుంచి ఆ వాల్యూ ఆన్సర్ అనేది పంపియండి. సో, ఈ రూట్స్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా మీరు హ్యాండిల్ చేయాలి. కరెక్ట్ టోకెన్స్ వాడడం గానియండి, లేకపోతే డేటాబేస్‌లో ఉన్న వేరియబుల్స్ యూజ్ చేసుకొని కరెక్ట్‌గా అసైన్ చేసి, వాడికి ఆన్సర్ అనేది మనం సెండ్ చేసుకోవాలి. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట మనము సర్వర్ సైడ్ హ్యాండిల్ చేసేటప్పుడు. సో, అది మీకు మెల్లగా తెలుస్తది. ఒకటే ప్రాజెక్ట్‌లు అంటే అన్నీ తెలియవు. ఇప్పటికి ఇది తెలిసింది కదా! ఇది తెలియడం చాలా ఎక్కువ మీకు ఇప్పటివరకైతే. ఎందుకంటే ఇంత కాన్సెప్ట్ ఇంక చాలు ఇంతకు మించింది మనకేముండదు. మిగతాదంతా మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ జేసి, దానిలో ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే తెలుస్తది. సో, ఆగం గాకండి. లైక్ తొందరగా నేర్చుకోవాలి అట్లేం గాదు. ఇప్పటికి ఇంత తెలిసిందంటే చాలా గ్రేట్. ఓకే. సో, మిగతాదంతా మీరు ఇంకో ప్రాజెక్ట్ జేస్తూ అలా మీరు కంటిన్యూ జేయండి. సింపుల్ మీకర్థమైంది గదా! ఫస్ట్ ఏం జేసినాం బోల్డ్‌లో పెట్టి, మనకి నెక్స్ట్ జేసి సెలెక్ట్ జేసుకొని, ఏం గావాలో అది కొట్టినాం మన ఐడియా. తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, మనం కర్సర్ ఎడిటర్‌కొచ్చేసి, అక్కడ మనం ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేసుకొని, లైక్ నోడ్ మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ అయిపోయింది. తర్వాత ఎన్‌పీఎం రన్ డే కొడితే కోడ్ స్టార్ట్ అయిపోతది. కర్సర్‌లా మనకి ఎట్లా కావాలంటే అట్లా మన ఐడియా ఏంది ఇంకా బెటర్ మోడిఫికేషన్. ఆల్రెడీ బోల్డ్‌లో అయిపోతది మన ఐడియా అంతా ఇంప్లిమెంటేషన్. కాకపోతే బోల్ట్ ఏంటంటే కొంచెం సర్వర్ సైడ్ అంత కోడ్ ఇవ్వదు. సో, మనం ఏం చేసినామంటే కర్సర్‌కొచ్చి అక్కడ దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినాం. అది ఇంకా మంచిగా కోడ్ రాస్తది. కర్సర్‌ని మనం ఒక వర్కర్ లాగా యూజ్ చేసుకొని దానికి మంచిగా దానికి చెప్పాలి. ఇట్లా చెయ్యి సెక్యూరిటీ. ఇట్లా ఇంప్లిమెంట్ చెయ్యి. ఒకవేళ ఇట్లా హ్యాకర్ వస్తే ఏం చేస్తావు? అని దాన్నడుగు.
ఓకే. మొత్తం ఒక చాట్ జీపీటీ నువ్వు ఎట్లా యూజ్ చేస్తావో కర్సర్‌ని కూడా అట్లా కమాండ్స్ ఇస్తే అది నీట్‌గా కోడ్ రాస్తది. నేను ఫస్ట్ చెప్పిన పేజ్ రూట్స్ కాన్సెప్ట్ కరెక్ట్ అర్థమైతే దట్స్ ఎనఫ్. ఓకే. కర్సర్‌ని యూజ్ చేసుకొని కుమ్మేయొచ్చు నువ్విగ. అండ్ ఇంకొకటి మనం లోకల్ హోస్ట్‌లా రన్ చేసినప్పుడు రియల్‌గా ప్రొడక్షన్‌లా గిటబ్‌లో పుష్ చేసుకొని తర్వాత వర్సలో డిప్లాయ్ చేసిన తర్వాత యూజర్స్ యూజ్ చేస్తుంటే అప్పుడు ఇంకా మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తా ఉంటాయి. ఎందుకంటే వేరే థర్డ్ పార్టీ ఇంటిగ్రేట్ చేస్తా ఉంటాము. అవి కొంచెం తలకాయ నొప్పిస్తాయి. అండ్ బిల్లింగ్స్, కాస్ట్ లైక్ మొత్తం ప్రొడక్షన్‌కెళ్ళినాక ఇంక అది కొంచెం వేరే కథ ఉంటదనమాట. సో, మీకు చాలా మందికి గూడా మనోళ్ళకి ఐడియాస్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నా. మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్ ఈ చాట్ జీపీటీని, క్లాడ్‌ని యూజ్ చేసుకొనే మీరు ఒక ఐడియాని బిల్డ్ చేయండి. ఐడియాని యూజ్ చేసుకొని ఇలాంటి మంచి వెబ్‌సైట్స్ చేయండి. దాన్ని వదిలేసేయండి. అండ్ ఇంకొకటి వెబ్‌సైట్ బిల్డ్ చేయడము, దాన్ని మార్కెటింగ్ చేయడం అది ఇంకో ఎత్తు. అంత ఈజీ కాదు మార్కెటింగు. దానికి చాలా అంటే చాలా కష్టము. ఇప్పటికి ఇంకా ఇంకా ఫ్యూ ఇయర్స్‌లా చాలా ఘోరంగా అయితది. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది వస్తూనే ఉంది అందరికి. లైక్ అందరూ అప్‌గ్రేడ్ అయితేనే ఉన్నారు. సో, అది మార్కెటింగ్‌కి మంచిగా ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేయండి. ట్విట్టర్‌లో మంచి బేస్ పెంచుకోండి. లేకపోతే వీడియో కంటెంట్ చేస్తా అంటే ఇన్‌స్టాగ్రామే రండి, యూట్యూబ్‌కే రండి. ఇంకా లేకపోతే లింక్డ్ఇన్‌కి పోతా అంటే లింక్డ్ఇన్ ఏదో ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీ యొక్క ఒక ఒక బేస్ పెంచుకోండి. మీకంటూ ఒక సర్టెన్ ఫాలోవర్స్ అట్లా ఉంటే లైక్ మీకు యూజ్ అవుతది. సో, పోస్ట్ చేయండి. పబ్లిక్‌గా ఒక వెబ్‌సైట్‌ని లైక్ బిల్డ్ చేయండి. ట్విట్టర్‌లోకెళ్తే మీకు దట్స్ ఎనఫ్ అన్నమాట. మంచి కంటెంట్ వస్తది ట్విట్టర్‌లో. అది చాలా బెటర్ ఆ ప్లాట్‌ఫార్మ్ అయితే. కాపోతే మంచి ఫీడ్ ఉండాలి. టీఎఫ్ఐ అలా ఎళ్తే ఇగ అలా అటే ఎళ్ళిపోతావు. సో, మంచి కంటెంట్ సెట్ జేసుకోండి. మంచి మంచి వాళ్ళని ఫాలో అవుతా ఉంటే మీకు ఆటోమేటిక్‌గా మంచి కంటెంట్ వస్తా ఉంటది. సో, అది ఓవరాల్‌గా అండ్ ఇంకా మీరు ఇంటిగ్రేషన్ చేయాలంటే ఈ వెబ్‌సైట్స్‌లోనే మీరు రాజర్ పేమెంట్ గేట్‌వే కావాలి కాబట్టి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు రాజర్ పే యూజ్ చేయండి. అండ్ తర్వాత మీకు బ్యాక్ ఎండ్ ఇంకేమన్నా ఇట్లా నేను కోడ్ కొట్టా, నేను బయటికెళ్ళి తెచ్చుకుంటా అంటే అమెజాన్‌కెళ్ళి గూడా మీరు లైక్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఉంటది. అక్కడ గూడా మీరు ఫంక్షన్స్ రాయొచ్చు, కోడ్ రాయొచ్చు. తర్వాత మీరు సూపర్‌బేస్, ఫైర్‌బేస్‌లో గూడా మీరు ఆథెంటికేషన్ అక్కడి నుంచి ఇక్కడ ఇంటిగ్రేట్ జేసుకోవచ్చు. ఈ ఈ వర్డ్స్ కొత్తగా అనిపిస్తే జస్ట్ మీరు గూగుల్ ఇట్. మీకు తెలుస్తది. తెలుసుకోగలుగుతారు గూడా. సో, జస్ట్ అలా మీకు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే చాలు అంతే. యూ కెన్ ఫెచ్ ఇట్. సో, అలా ట్రై జేయండి. కొత్త కొత్త ఇంటిగ్రేషన్స్ అన్నీ చేసుకొని ఒక మంచి సాస్ బిల్డ్ చేయండి. అది మీరు యూజ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మీకు యూజ్ అవ్వాలి అది. దానికొక ఇప్పుడు ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేసినామంటే దానికొక పర్టిక్యులర్ థీమ్ ఉండాలి. ఎందుకసలది? బయట ఏం లేవా? నీది యూజ్ అయితదా? థాట్స్ ఇట్. సో, అట్లా ఒక మంచి లాస్ట్‌కో ప్రాడక్ట్ బిల్డ్ చేయండి. ఇంక అది. ఇంకా ఇంకెన్నెన్నో చెప్పాలనుకున్నా బట్ ఏమో మరి చాలా రాసుకున్నా గానీ ఓకే. ఇగ ఇంతే అనుకుంటా మోస్ట్‌లీ ఆల్‌మోస్ట్ కవర్ చేసిన. అండ్ సైన్ ఇన్ విత్ గూగుల్, నెక్స్ట్ ఆత్ యూజ్ చేయండి లైబ్రరీస్ అలా. సో, ఇవన్నమాట మిగతావన్నీ మీకు తెలుస్తది. మన నెక్స్ట్ ఇప్పటివరకు చూసిన వీడియో అది అర్థమైతే లాస్ట్ వరకు మిగతావన్నీ ఇంటిగ్రేషన్స్ మీకు కర్సర్‌ని యూజ్ చేసుకొని చేసేయొచ్చు డైరెక్ట్ ఆటోమేటిక్‌గా. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. అండ్ కుదిరినప్పుడల్లా మీరు కర్సర్‌ని ఎట్లా అడగండంటే సర్వర్ సైడ్ అయ్యేటట్టు కోడ్ ఎప్పుడు సర్వర్ సైడ్ రెండరింగ్ అయ్యేటట్టు మీ కోడ్‌ని ఆప్టిమైజ్ చేయండి. ఎందుకంటే క్లయింట్ సైడ్ ఇవ్వడం వల్ల కొన్నిసార్లు చెప్పినా కదా! ఎస్‌ఈఓ అనేది మనకు సెట్ కాదు. సో, కొన్నిసార్లు క్లయింట్ సైడ్ ఉండాలి పక్కా గాని, ఒకవేళ ఇన్ కేస్ మీకు అవకాశాలుంటే సర్వర్ సైడ్ రెండరింగ్ చేసేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే కోడ్‌ని ఆప్టిమైజ్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. సో, దానివల్ల ఏందంటే గూగుల్ కూడా మన వెబ్‌సైట్ అనేది నచ్చుతది. మన వెబ్‌సైట్ దాన్ని ఇష్టపడతది కొంచెం గూగుల్ గూడా. సో, సర్వర్ సైడ్ రెండరింగ్ చేయడానికి ట్రై చేయండి కోడ్‌ని. కొన్నిసార్లు ఖచ్చితంగా క్లయింటే చేయాలి. ఓకే. అది వేరే విషయం. అండ్ ఇంకొకటి మీరు అండ్ ఈ వీడియో మీకు ఇప్పటి వరకు అర్థమైతే ఇంక దట్స్ గ్రేట్. అర్థం కాలే బ్రో అంటే మాత్రం ఇగ వదిలేసేయ్ బ్రో. మళ్ళా గూడా ఈ వీడియో చూడకు. ఎందుకంటే ఇగ కష్టం ఇగ. ఎందుకంటే నేను అంతగానం చెప్పినా ఇగ రూట్స్ గురించి, పేజ్ గురించి ఆ ఐడియా. ఇంక అర్థం కాకపోతే లైక్ ఇంక వేరే ట్యుటోరియల్ చూడు. ఇదైతే మళ్ళా చూడకు. ఇంగ మళ్ళీ నాకు తెలిసి అర్థం కాదు. వీలైతే మంచిగా అర్థమైతే మంచిగా లైక్ ఇవ్వండి. కామెంట్ ఏదో ఒకటి. అర్థం కాకపోతే క్షమించండి. లేకపోతే లేకపోతే కూడా క్షమించండి. సో, అది ఇక బానే అర్థమైందనుకో హోప్ ఉందా. కాపోతే బ్రో ఇంకా నాకు మంచిగా ఇంకా ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ అనేది కంప్లీట్‌గా తెలియాలి బ్రో అంటే మాత్రం ఇంకో వీడియో ఉంది మనది. దాంట్లో కంప్లీట్‌గా పేమెంట్ ఇంటిగ్రేషన్, ఎస్‌సిఓ గాని, లేకపోతే మంచి సర్వర్ సైడ్ మంచిగా సెక్యూర్ చేయడం గాని, మొత్తం కంప్లీట్ డిప్లాయ్‌మెంట్ డొమైన్ కొని మొత్తం డిప్లాయ్‌మెంట్ చేయడము. అండ్ ఇంకా ఇంకొకటి ఆ వీడియోలో మీకు ఇప్పుడు ప్రస్తుతం మనకి కర్సర్ ఏందంటే లైక్ అప్పుడు 15 డేస్ యూజ్ చేయాలి. తర్వాత మనకి
ఎంతో చార్జ్ ఉంటది. లైక్ ఎంత పర్సెంట్ సంథింగ్ లైక్ మీకు చూపిస్తా. ఆహ్, కర్సర్, కర్సర్ ప్రైజింగ్ ఇక్కడ చూస్తే మనకి తర్వాత $20 ఎంతో ఉంది తర్వాత 15 డేస్ ట్రయల్ అయిపోయిన తర్వాత. సో, నేను ఆ వీడియోలో మీకు కంప్లీట్‌గా కర్సర్ ఫ్రీగా ఎట్లా యూజ్ చేయాలో ఆ వీడియోలో అనేది మీకు ఒక హ్యాక్ అన్నమాట. దానిలో మీకు ఆ వీడియోలో చెప్తా. సో, అది చూస్తా అంటే మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతా. సో, అది కంప్లీట్‌గా మీకు ఏ టు జెడ్ కవర్ అయిపోతది ఆ వీడియోలో అయితే. మొత్తం ఈ వీడియోలో నేనేం చెప్పానంటే మీకు నెక్స్ట్.js యూజ్ చేసి వెబ్‌సైట్ ఎట్లా బిల్డ్ చేయాలో అది చెప్తాన్నా. అది ప్రామిస్ చేసిన. అది అయిపోయింది. ఇప్పుడు ఏ టు జెడ్ కావాలంటే ఆ వీడియో చూడండి. లేకపోతే ఇంకా మీరు యూట్యూబ్‌లో గూడా ఉంటాయి. యూట్యూబ్‌లో కావాలంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. కాకపోతే యూట్యూబ్‌లో కొంచెం టైం పడతది. ఏ వీడియో కరెక్ట్‌గా మనకు దొరకదు కాబట్టి. సో, అలా చూసినా ప్రాబ్లమ్ లేదు. బట్ ఓవరాల్‌గా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. ఎట్లా చేసినా సరే. తక్కువ టైమ్‌లో మీరది నాలెడ్జ్ గెయిన్ చేస్తే అది ఇంకా మంచిది. సో, ఓవరాల్ అనేది మీరు నాలెడ్జ్ అనేది మనకు రావడం ఇంపార్టెంట్ కాబట్టి, సో, ఒక స్టాండర్డ్‌గా ఎళ్ళండి. మరి ఎప్పుడు మొత్తం వదిలేయకండి. ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని దాన్ని మొత్తం వేస్ట్ చేయకండి. ఆ నాలెడ్జ్‌కి ఇంకా నాలెడ్జ్ మీరు యాడ్ చేసుకొని, ఇంకా తెచ్చుకొని దాన్ని ఒక స్టాండర్డ్‌గా మీరు లైక్ మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి. ఒక నాలెడ్జ్ వచ్చి దాన్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి. ఇంకా బెటర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు కూడా మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని అయితే నేనైతే ఆశిస్తున్నా. సో, మంచి ఐడియాస్ బిల్డ్ చేసి, మంచి ప్రాజెక్ట్, మంచి ఫ్రెండ్స్ నుండి మంచిగా బిల్డ్ చేయండి ఒకదాన్ని. సో, అది ఓవరాల్‌గా మీకు వీడియో అయితే హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం తప్పకుండా తెలుసు గదా! షేర్ చేయండి. మీ లింక్డ్ఇన్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ షేర్ చేయండి. మిగతా మీ దోస్తులకి అట్లా ఇంకా రీచ్ అయితది. మంచిగా వాళ్ళకి గూడా ఏమైనా వితిన్ 1 వీడియోలో మీకు ఆల్‌మోస్ట్ అంతా అర్థమైతది కాబట్టి వాళ్ళకి గూడా హెల్ప్‌ఫుల్ అయితది. సో, అదన్నమాట ఓవరాల్‌గా అయితే. సో, ఇంకా దట్స్ ఇట్ గైస్. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఓకే. ఇంకేమన్నా నేనేమన్నా వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ చెప్పుంటే అవి గూడా ఏమన్నా ఉంటే కామెంట్‌లో రాయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది. మేబీ నేను గూడా పొరపాటున చేస్తా. ఎందుకంటే నేనేమంత పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ అని గాదు. మెయిన్‌గా ఏందంటే ఇంకోటి మీరు ఇది రావాలి. ఎట్లా అంటే కోడ్‌ని ఎత్తుకొచ్చేటట్టు మీరు ఆ టైప్ ఆఫ్ మైండ్‌సెట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతీది కోడ్ కొట్టడం అంటే అది ఇబ్బంది. సో, మీరు గూడా ఒక మైండ్‌సెట్ ఒక టైప్ ఆఫ్ మైండ్‌సెట్ రావాలి. లైక్ ఎత్తుకరావాలి కోడ్ అనేది. ఒక దగ్గర నుంచి ఎత్తుకరావడం గాని, ఎట్నోట్ల సరే చేసి సొల్యూషన్ తేవడం. అర్థమైందా? ఏ టూల్స్ యూజ్ చేసి ఏదో ఒకటి చేసి ఆన్సర్‌ని తెప్పియడం. ఆ టైప్ ఆఫ్ స్కిల్ ఉండాలి. అదొక స్కిల్ అదొక ఘోరమైన స్కిల్ అది. ప్రతీది కోడ్ నుంచి కోడ్ కొట్టి, ఇట్లా కొట్టి గంటలు గంటలు వేస్ట్ చేసి అట్లా కాకుండా ఒక దగ్గర ఉన్న కోడ్ ఎత్తుకురావడం. అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ అది. సో, ఎట్లా చేసి ఆన్సర్ అనేది లాస్ట్ పట్టుకురావాలి. అలాంటి స్కిల్ చేసుకోండి. మంచిగా గూగుల్‌లో వెతకండి. ఏదో ఇష్టమైనట్టు వెతకండి. మంచిగా ఆన్సర్ పట్టుకురండి లాస్ట్‌కి. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటిదైతే. సో, అది మరి గైస్ మరి ఓవరాల్‌గా మీకు వీడియో అయితే తప్పకుండా నచ్చిందనుకుంటున్నా. నచ్చుతది గూడా. సో, అది మరి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్‌లో చేయండి. ఇంక నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా మీకేమైనా డౌట్స్ ఉంటే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. రైట్. బై. బై.